కూడి ఉన్న దేవుని పరిశుద్ధ సంఘమైన మీ అందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము ప్రత్యేకించి ఒక వర్తమానంగా మనం మాట్లాడుకోవటం లేదు. వాస్తవానికి చాలా దేవుని వేడుకున్నాను ఈ వారం అంతా. ప్రభు నాకు ఒక ఉపదేశం ఇవ్వు ఈ వార కాలానికి అని. తెలియదు ఏం జరిగిందో, దేవుని కనికరము ఈ వారం నేను పొందుకోలేదు వాస్తవానికి. అందుకోసమే కొన్ని ముఖ్యమైన వాక్యములను, బైబిల్లో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన వాక్యములను మనం ముందు పెట్టుకొని మన విశ్వాస మార్గంలో మనం ఎలా నడుచుకుంటున్నామో మనల్ని మనం ఈరోజు కొంచెం పరిశీలన చేసుకుందాం. ప్రియమైన వాళ్ళారా, ముందే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, రెఫరెన్స్లు బాగా నోటెడ్ ఇవ్వండి. చూసి బోరు కొట్టినవి. సో దాన్ని ఎత్తి దాన్ని చదువుతుండగానే మీకు ఏకాగ్రత ఉన్నా కానీ మీ మైండ్ ఒప్పుకోదనమాట. ఒక విధంగా కొంచెం ఓకే తెలిసిందే అని పెడచెవున పెట్టేటువంటి ధోరణి మీకు వచ్చేస్తుంది. కాబట్టి మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను, విస్తరించి పెద్దగా మాట్లాడిన ఈరోజు, కానీ కొంచెం ఏకాగ్రతగా వినవలసిందిగా కోరుతున్నాను. వింటున్న ప్రతిసారి మనల్ని మనం పరిశీలన కూడా చేసుకుందాం. అసలు ఈ రక్షణ మార్గంలో ఎటు సాగుతున్నాం మనకు తెలియాలి కదా. ఎందుకంటే ఒక ప్రయాణం అనేది ఒక గమ్యం, ఒక పందెం, ఒక పరుగు, ఇలాంటి పదాలు బైబిల్లో కనపడుతుంటాయి. మనం వెళుతుంది సరైందని తెలుస్తూ ఉండాలి. రెండవది అంటే మనం వెళుతున్నది కూడా తీరానికి చేర్చేటువంటిదిగా ఉంది అనేది కూడా మనకు తెలుస్తూ ఉండాలి. ఎంత వెళ్తున్నా డెస్టినేషన్ రావట్లేదనుకోండి, విసుగొస్తుందండి, అంతే కదా. సో ఆ విసుగు రావద్దంటే ఏం చేయాలంటే కొన్ని సైన్ బోర్డులు మనకు కనబడుతూ ఉండాలి. అవి మనకి ఇండైరెక్ట్గా ఏం చెప్తుంటాయి అని అంటే, ఓకే మీరు దగ్గర పడుతున్నారు. ఉదాహరణకు అనుకోండి, ఒక 1000 కిలోమీటర్ల ప్రయాణం పెట్టుకున్నారు. మీరు బిగిన్ అయినప్పుడు 1000 కనబడుతుంది. 2-3 గంటల తర్వాత ఒక 700 కిలోమీటర్స్ అని కనపడింది అనుకోండి, సరే ఇంకా 1200 కనపడింది అనుకోండి బోర్డు, మనకి డౌట్ వస్తుంది, ఇదేంటి ఎటో పోతున్నాను నేను. ఫలితం ఏమవుతుంది అని అంటే విరమించుకుంటాం కదా. అలాంటి ప్రమాదం ఏర్పడుతుంది ప్రియమైన వాళ్ళారు ఈ విశ్వాస ప్రయాణంలో కూడా. కొంచెం అలాంటి మార్గంలో ఈరోజు మనల్ని పరిశీలన చేసుకుందాం. నేను వెళ్తున్న ఈ మార్గంలో సరిగ్గానే వెళ్తున్నానా? హెబ్రీలకు రాసిన పత్రికలోనికి మీరు రాగలిగినట్లయితే ఈ వాక్యం దగ్గర నుంచి స్థిరముగా కొన్ని లేఖనములను ఈరోజు మనం ముందు పెట్టుకుందాం. దేవుని యొక్క ఆత్మ సహాయంతో మన స్థితిని ఆ వాక్యాల్లో కనిపెట్టుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వాక్యాలు చదువుతున్నాను, చూడవలసిందిగా కోరుతున్నాను. 24-25 వాక్యాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక మీరు ఒకడినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకడినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. ఎంత కీలకమైన మాట మనం చదువుకున్నాము అని అంటే, మన విశ్వాస మార్గంలో మనం సాగుతున్నటువంటి విధానమును లేకపోతే గుర్తు చేస్తున్న మాట అండి ఇది వాస్తవానికి. అక్కడ మనం చాలా సీరియస్గా నోటీస్ చేయాల్సిన పదం ఏమిటంటే ఆ దినము సమీపించుచున్న కొలది. అది చాలా ఓదార్పునివ్వవలసిన మాట మనకి. దూరం అవుతున్న కొలది కాదు. ఏమనుండి ఎప్పుడో అంగీకరించిన ప్రారంభంలో చాలా మనసుండే నాకు, నా ప్రభు వస్తాడు, నన్ను విడిపిస్తాడు, ఒక నిత్యత్వంలోనికి నన్ను తీసుకొని వెళ్తాడు, తండ్రి దగ్గర నన్ను ఉంచుతాడు, మేము యుగయుగములు ఆయనతో ఉంటాము. ఇలాంటి ఆలోచనలు అంగీకరించిన తొలినాళ్ళలో బాగా ఉండేనండి. కానీ ఇప్పుడు నెమ్మదిగా అవన్నీ అడుగున పడ్డాయి. ఇప్పుడు వాటి గురించి పెద్ద సీరియస్గా మేము లేము అనే స్టేజ్లోనికి క్రిస్టియానిటీ పోవడానికి రీజన్ ఏమిటి అని అంటే ఈ వాక్యంలో కనపడుతుందండి. ఆ దినము సమీపించుచున్నదని తెలుసుకొనకపోవుట. అంతే కదా. ఎందుకు ఈ నిరుత్సాహం, ఎందుకు వెనుక తీయాలన్నటువంటి ఈ ఆలోచన ఎందుకు కలుగుతుంది అని అంటే ఆ దినము సమీపిస్తుందని ఎరగలేకపోవట. ప్రియమైన వాళ్ళారా, పౌలు గారు కూడా ఎంత చక్కగా రాస్తున్నారంటే ఆ మాటలు మనకు అర్థం కావాలండి. ఇప్పుడు జాగ్రత్తగా ఒక్కొక్క పదాన్ని అందులో ఉన్నవి మన మనసుకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి ఎలాంటి మాటలు రాస్తున్నాడు ఆయన. మళ్ళీ నేను చదువుతున్నాను 23 నుంచి 24 నుంచి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. బాగా జాగ్రత్తగా వినండి. ఈరోజు మనకు
పరిస్థితులు బాగుండి, మన అనుకూలతలు బాగుండి, ఆరోగ్యం బాగుండి ఎవ్రీ సండే మనం రాగలుగుతున్నంత మాత్రాన మనం ఎప్పుడు కూడా చర్చ్కి వెళ్ళే క్రిస్టియన్గా ఉండిపోతామని మీరు నేను అస్సలు అనుకోవద్దు ప్రియమైన వాళ్ళారా. నిజమండి, కొంచెం ఇది మనం జాగ్రత్త పడవలసిన మాట. ఆ దినము సమీపించుచున్న కొలది ఎలాంటి వాతావరణం సంఘాల్లో కనపడుతుంది అంటున్నాడంటే, సమాజముగా కూడుట మానుకునేటువంటి ధోరణి విశ్వాసంలోనికి వస్తుందటండి. ఇదేం విచిత్రము, కంప్లీట్ ఆపోజిట్. ఈరోజు మీరు వచ్చి ఉండొచ్చు, నేను కూడా వచ్చి ఉండొచ్చు చర్చ్కి. ఈరోజు వచ్చేసినంత మాత్రాన ఓకే ఈ డేంజర్ జోన్లో నేను లేనులే అని మీరు అసలు అనుకోవద్దు, నేను కూడా అనుకోవద్దు. నిశ్చయముగా ఒక ప్రమాదం ఉన్నదండి. ఆ దినము సమీపించుచున్న కొలది సమాజముగా కూడుట మానే వాతావరణం కనపడుతుందటండి చర్చ్లో. ఇప్పుడు మనకు తలెత్తవలసిన ప్రశ్న ఏమిటంటే, అసలు ఎందుకు మొదలు పెట్టారు, ఆ తర్వాత ఎందుకు మానేస్తున్నారు? ఇక్కడ ఉన్న కొంచెం పక్క పెడదాం. వీళ్ళను ఉదాహరణగా తీసుకొని మనల్ని ఆలోచిద్దాం. అసలు ఎందుకు మొదలుపెట్టాం ఒక క్రిస్టియానిటీని, ఒక చర్చ్కి వెళ్ళాలన్నటువంటి ఒక పద్ధతిని అసలు ఎందుకు మొదలుపెట్టాం? రేపన్న రోజున అసలు ఎందుకు మానేస్తాం మనకు తెలియాలి. మనల్ని ప్రశ్నించుకోవాలి కూడా. లేకపోతే మనం ప్రభువులో నడుస్తున్న ఈ నడకకు అర్థం ఉండదు ప్రియమైన వాళ్ళారా. ఆ దేవుణ్ణి అంగీకరించిన స్టార్టింగ్లో చాలా బాగుండేనండి. ఎలా? ఈరోజు మనకు కనుక ఆఫర్లు ఇస్తున్నట్టుగా. ఒకప్పుడు మనందరికీ తెలుసండి, మనం ఈ డిజిటలైజేషన్లోనికి రావడానికి మనల్ని పరుగులు పెట్టించినవి తొలినాళ్ళలో. చిన్న ట్రాన్స్ఫర్కి ఒక చిన్న బోనస్ వచ్చేది. మనల్ని ఎంతగా ఉంచారు అని అంటే అంతగా కనెక్ట్ అయ్యామండి. సరే, నాకు బ్యాంక్ అనుభవం లేదు కనుక నేను చెప్పలేను. అంతకుముందు వేరే వేరే నెట్వర్క్లో ఉండేయండి. డొకోమో అని, లేకపోతే కొన్ని రోజులు బిఎస్ఎన్ఎల్ అని, కొన్నిసార్లు ఎయిర్టెల్లో ఉండే. జియో రాగానే సంఘాలు గుద్దుకున్నామండి మనం. ఎంత కన్వీనియంట్ ఉంది ఈ నెట్వర్క్ అసలు. సూపర్ సూపర్ సూపర్, ఇది ఫ్రీ అది ఫ్రీ అది ఫ్రీ. టారిఫ్లు కూడా చూస్తే ఎలా ఉన్నాయి, వేరే వాళ్ళతో చూస్తే ఇదే రీజనబుల్గా ఉంది. అసలు వీళ్ళు ఇచ్చేటువంటి ఆఫర్స్కు, వీళ్ళు ఇచ్చేటువంటి ఫీచర్స్కి, వాళ్ళు పెట్టిన టారిఫ్కి అసలు సంబంధమే లేదు. సూపర్ అనుకున్నాం. ఇప్పుడు ఏలుతున్నారండి వాళ్ళు మనల్ని. చేసుకునే దిక్కే లేదు ఇంకోటి. ఎక్కడికి టై అయ్యాం చూసారా? ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఈ దేవుణ్ణి మొదట వెంబడించినప్పుడు ఈయన కూడా ఇచ్చిన టారిఫ్స్ చాలా బాగుండే. అందుకోసం స్టార్టింగ్లో కొంచెం కనెక్ట్ అయ్యాం, బాగానే అనిపించింది ఆయన. మరి ముందుకు వెళ్ళేసరికి ఏమైపోయింది అంటే బరువు అయిపోయింది ఈ దేవుడు. ఎన్ని రూల్స్ పెడుతున్నట్టుగా ఉందో తెలుసా మా జీవితంలో. ఇది వద్దంటున్నట్టుగా ఉంది, అది వద్దన్నట్టుగా ఉంది, అది చేయమంటున్నట్టుగా ఉంది. మమ్మల్ని ఒక విధంగా శాసిస్తున్నాడండి ఆయన. అందుకోసం ఏం చేస్తున్నాం? స్లో డౌన్ అయ్యాం. ఏమన్నా ఆ దినము సమీపించుచున్న కొలది వచ్చే ప్రమాదం ఇది పుష్కలంగా ఉందండి. మీరు అంగీకరించాలి. నేను ఒక మాట అంటే ఏదో వ్యక్తులను మెచ్చుకోవాలన్న ధోరణితో చెప్తలేను ప్రియమైన వాళ్ళ. ఉదాహరణగా చెప్తున్న మాటగా తీసుకోండి. మీకే సంఘం సంబంధించినటువంటి భారమంతా మీ మీద మోపి, దీని వ్యయ ప్రయాసాలన్నీ నా మీద మోపితే నిజంగానే ఎలా సాగుతాం మనం? ఎలా సాగుతాం అది కూడా మనకు తెలియాలి కదా. మన జోబులోనికి ఏం రాక, మన జోబుల నుంచే మనం పెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడి, ఏమండి మనకు సౌలత అంటుంటాం కదా, అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ప్రతిదానికి మనమే కాంప్రమైజ్ అవుతూ, మనమే రాజీకి వస్తూ, మనల్ని మనమే మార్చుకుంటూ, మనమే సర్ది చెప్పుకుంటూ, ఇతరులకు ప్రాధాన్యతనిస్తూ ఇలా సాగుతున్న ధోరణిలో మిమ్ములను నన్ను పెడితే రేపు మనం ఏ విధంగా ఉంటాం? కూర్చోగలం ఇక్కడ? ఈ దేవుణ్ణి నిజంగా ఇప్పుడున్నంత కన్వీనియంట్గా ఇప్పుడు మనకు చాలా అనుకూలంగా ఉందండి. ఏం భారాలు లేవు. ఏ రోజు కూడా వచ్చి ఏది మీ పదవంత ఏదని ఆర్గ్యూ ఏం లేదండి ఇక్కడ. లేకపోతే ఈ నెల కార్యక్రమాలు ఇవి కనుక నీ కుటుంబం నుంచి ఇంత పట్టుకరా, నీ కుటుంబం నుంచి ఇంత పట్టుకరా, ఈ నెల ఇంత షేర్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే సరిగా ఎలా ఉందండి? కన్వీనియన్సెస్ ఉన్నాయండి, నేను అంగీకరిస్తున్నాను, ఒప్పుకుంటున్నాను, మంచిగానే ఉన్నాయి. కానీ ఒకవేళ రేపటి రోజున దేవుడు ఆయన మన నుంచి కొన్ని కావాలని కోరుకొని మనకు కొన్ని అప్పగిస్తే ఏం చేస్తాం మనం? అసలు మనం సమాజముగా కూడుకోవడానికి ఇప్పుడున్న మనసుతోనే ఆ రోజు ఉంటామా? లేదండి, చాలా బిజీ ఉండే, ఎన్ని పనులు ఉన్నాయి తెలుసా, కుదరటం లేదండి. ఈ నెల చాలా ఇబ్బందిగా ఉండే, ఓటీలు కూడా చేయాల్సి వస్తుంది, నాకు కుదరదు. ఏ రీజన్స్కి మనం రేపు నిలబడతామో తెలియదండి నాకు. ఈ మాట మాత్రం స్థిరంగా మనతో మాట్లాడాలి ప్రియమైన వాళ్ళ. అసలు మనకు తలెత్తవలసిన ప్రశ్న ఏమిటంటే, అసలు ఎందుకు మొదలయ్యాం, రేపు ఎందుకు మానేస్తాం? అసలు ఎందుకు మొదలయ్యాం, రేపు ఎందుకు మానేస్తాము? బాగా వినండి ప్రియమైన వాళ్ళరా, నిజంగా నేను చెప్తున్నానండి. మనం ఎందుకు మొదలయ్యామో మొదటైతే తెలియదండి. ఫ్రాంక్గా చెప్తున్నాను మీతో. మనం బిగిన్ అయినప్పుడు అస్సలు తెలియదండి. అసలు
క్రిస్టియానిటీలో ఒక క్రిస్టియన్ పర్పస్ ఇది అనేది మనకు మొదట అస్సలు వెళ్ళడు కాదు ప్రియమైన వాళ్ళారా. చాలా అనుభవం తీసుకుంటుంది దానికి. ఈ అనుభవం తీసుకున్న క్రమంలో ఏం జరుగుతుంది అంటేనండి, పెద్ద ప్రమాదం ఒకటి ఉంది. అయితేనండి దేవునికన్నా బాగా అటాచ్ అని అవుతాం, లేకపోతే లోకానికన్నా బాగా అటాచ్ అవుతామండి. కంపల్సరీ జరుగుతాయి ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. దయచేసి మనం మోసపోవద్దు. ఏంటి అని అంటే, ఆదివారాన్ని బట్టే నేను క్రైస్తవునిగా ఉన్నానని మాత్రం నిర్ధారణకు అస్సలు రావద్దండి. మనం అస్సలు రావద్దు అట్లా. అది ఇంకా భయంకరమైన మోసం ప్రియమైన వాళ్ళారా. లేకపోతే దేవుడు మనకి ఇచ్చినట్టు ఏదో ఒక గిఫ్ట్ ఉంటుంది కదా, ఆ గిఫ్ట్ని బట్టే ఈరోజు మనం ఒక జెన్యూన్ క్రిస్టియన్గా లేకపోతే ఒక ఫెయిత్ఫుల్ క్రిస్టియన్గా ఉన్నామని కూడా మీరు అస్సలు నిర్ధారణకు రావద్దు. మోసపోయే ప్రమాదమే అది కూడా. ఉదాహరణలతో చెప్పు, మాకు అర్థం కావడం. ఇప్పుడు నేను చెప్పనండి, ఎందుకంటే ఇంకా అలాంటి నిదర్శనములు మన చర్చ్లో లేకపోతే నా జీవితంలో ఇంకా ప్రత్యక్షంగా కనపడలేదు, అడ్డుగానే ఉన్నాయి నాకు. కానీ ఈ లేఖనం బట్టి మాత్రం ఏమర్థమవుతుంది అంటే, మీరు చూడండి, ఆ దినము సమీపించుచున్న కొలది ఎలాంటి ఆలోచన అంటే, సమాజముగా కూడుకోవడం మానుతున్నటువంటి ధోరణి సంఘాలలో. ఎందుకు అనంటే, స్థిరంగా చెప్పగలను ఒక మాటని, బాగా ప్రకృతి సంబంధంగా మారిపోతున్నారండి క్రైస్తవులు. అది కొరింథీలో చెప్పిన మాటలను బట్టి కావచ్చు, కొన్ని గలతీలో చెప్పిన మాటలను బట్టి కావచ్చు. ఆత్మానుసారముగా మొదలుపెట్టి శరీరానుసారముగా పరిపూర్ణులు అవ్వడానికి ప్రయత్నం సాగుతుంది ప్రియమైన వాళ్ళారా. లోకంతో పోటీ పడుతున్న ధోరణి మనది. లోకంలో మనల్ని మనం కనపరుచుకోవాలనుకుంటున్నటువంటి ప్రయాసం మనది. ఏమండి, మీ కష్టమును గురించి, మీ చేతుల సంపాదనను గురించి, మీ వృద్ధికి విరోధంగానే మాట్లాడటం లేదు. కానీ ఆ వృద్ధి ఉద్దేశము నన్ను నేను లోకంలో కనపరుచుకోవాలన్న ధోరణి ఉంటుంది చూసారా, దాంతో మాత్రం మాట్లాడుతున్నాను నేను. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మీ వృద్ధిని గురించి, మీ చేతుల కష్టమునకు వ్యతిరేకంగానే మాట్లాడటం లేదు. కానీ వాటి వెనక ఒక ధోరణి ఉంటుంది చూసారా, మనల్ని మనం కనపరుచుకోవాలి, మనల్ని మనం చూపించుకోవాలి, మనల్ని మనం ఇంకా పైన డిస్ప్లే ఇవ్వాలని ఒకటి ఉంటుంది కదండి. ఎందుకంటే అవి ఖచ్చితంగా లోకంలో మనకు గుర్తింపులు తెస్తాయి ప్రియమైన వాళ్ళారా. వాటి కోసం వెంపర్లాడుతున్న ధోరణి గురించి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు సంఘము అక్కడ నిలబడే ప్రమాదం ఉన్నది ప్రియమైన వాళ్ళ. మెజారిటీ అండి, మెజారిటీ ఏ రిఫరెన్స్ దగ్గరికి పోతున్నామో తెలుసా? ప్రభు అన్న మాట ప్రియమైన, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అన్న మాట దగ్గరికి సంఘాలన్నీ చాలా ఫైట్ చేస్తున్నాయండి. అయ్యో, అంటే నా దగ్గర లేదు కనుక ఈజీగా మాట్లాడుతున్నాను మీరు అనుకోవద్దు. నేను ముందే చెప్తున్నాను కదా, మనం ఆ మెలకువతో లేకపోతే అలా పడిపోతామండి. చాలా సులువుగా ఈరోజు మనం ప్రవేశించే చోట దేవుడు పెట్టాడు. కానీ మనకేమనిపించింది అంటే, ఇక్కడ నుండి ట్రై చేయడం ఏంటి, ఏది డిఫికల్ట్ అన్నాడో అక్కడికి పోయి ట్రై చేస్తాను. ఏది డిఫికల్ట్ ఇప్పుడు దేవుని ముందు? ప్రభు అన్నాడు, నాయనా నువ్వు ధనవంతుడు అవుటకు ఆశపడకు. చాలా కష్టమైపోద్ది నీకు, అది చాలా కష్టం నిశ్చయంగా. నువ్వు అక్కడికి వచ్చి ప్రయత్నం చేయకు. ఏం చేస్తుంది నన్ను ఏం చేస్తుంది? మానేటట్టుగా చేస్తుందండి ఈరోజు. నిజం తెలుసా, మానేటట్టుగా చేస్తుంది. సరే, ఈరోజు మన చర్చ్లో మెజారిటీ ఆల్మోస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ ప్రజెన్స్ ఉండొచ్చు. కానీ బయటకు వెళ్ళి చూస్తేనండి ఇద్దరిలో ఎవరో ఒకరు ఆబ్సెంట్ మెజారిటీ ఉంటుందండి చర్చెస్లో. దానికి ఏదో ఒక ఎక్స్ కారణం, ఏదో ఒక వై కారణం మనం చెప్పేది. పని ఉందనో, లేకపోతే ఇంకోటి ఉందనో, డ్యూటీ ఉందనో. నేను వాటిని తప్పు పట్టడం లేదు, పరిస్థితులకు నేను అగెన్స్ట్గా మాట్లాడటం లేదు. కానీ మన వ్యక్తిత్వానికి మాత్రం అగెన్స్ట్గా మాట్లాడుతున్నాను నేను. అడుగుదాను మొదటి మాట ఏమిటంటే, అసలు ఒక్కసారి మనసు తెచ్చుకొని పరీక్ష చేసుకో. అసలు ఎందుకు మొదలయ్యాం, రేపన్న రోజున ఎందుకు మానాలనుకుంటున్నామో మనకు అర్థం కావాలి. మనము తెలియకుండానే ప్రియమైన వాళ్ళారా నిశ్చయంగా ప్రకృతి సంబంధులుగా మారాలనుకుంటున్నటువంటి పోకట. ఈ దేవుణ్ణి ఆత్మానుసారముగా వెతుక్కోవడం కంటే శరీర సంబంధంగా వెతుకుతున్నవి ఎక్కువగా ఉన్నవి ప్రియమైన వాళ్ళారా. సరే, వేరే వాళ్ళ దాకా ఎందుకంటే నా గురించే నేను చెప్పుకుంటాను. ఈ మధ్యకాలంలో బాగా సఫర్ అవుతుంది ఏమైనా ఉంది అంటే, మా మదర్ సిక్నెస్ గురించి ఉంటుందండి. మేజర్గా అదే, మీరు ఎవరు చూసినా అదే కనపడుతుంది. చాలాసార్లు నేను నా ప్రార్థనను చెక్ చేసుకుంటూ ఉంటానండి, ఏ వైపు నుంచి అసలు దేవుణ్ణి నేను కోరుకుంటున్నాను నాకు హెల్ప్ చేయమని. ఎందుకంటేనండి ఇంకొక వైపు వచ్చి చాలా లేఖనాలు గుర్తు చేస్తుంటాడు ప్రియమైన వాళ్ళారా, అది నీకు మేలు, నీకు హాని అసలు నేను చేయటం లేదు, నీకు సమస్తము సమకూర్చి నీకు మేలుకరంగా తప్ప కీడైతే నేను చేయటం లేదు. మరి ఇప్పుడు నాకు ఇది మాకు బర్డన్గా ఉంది కదా, మాకు ఇలా ఉంది కదా, అలా ఉంది కదా. ఈ రెండింటి మధ్య నా స్వభావం నాకు తెలుస్తుందండి. నా దేవుణ్ణి నేను శరీరానుసారంగా వెంబడించాలనుకుంటున్నాను అంతే. అయ్యో, ఆ విషయంలో ఉన్నాయి, కొన్ని గాయాలు ఉన్నాయి, కొన్ని దేవుని ముందు
క్షమాపణలు చెప్పుకోవాల్సినవి జరుగుతున్నాయి. కానీ పైకి వచ్చి ఏం హృదయం గుర్తు ఓదార్చుకుంటూ ఉంటానంటే, చాలామంది కొంతమంది పూర్వ భక్తుల విషయాలు చదివినప్పుడు కొరిటన్ భూమి గారి గురించి చదివింది ఎక్కువ గుర్తొస్తుంటుందండి నాకు. ఎందుకంటే ఆమె దేవుని కోసం పడిన ప్రయాసం అంతా ఇంత కాదు, కానీ దేవుడు ఆమెని 5 సంవత్సరములు మంచం మీద పడేశాడు. ప్రియమైన వాళ్ళారా, ముగింపు నాకు అనిపించింది, అసలు వాళ్ళు కదా క్వశ్చన్ చేయాల్సింది దేవుణ్ణి, ఏం చేస్తున్నావు నువ్వు, మాకు ఎలాంటి సహాయం ఇవ్వటం లేదు కదా. ఏమంటే నెలలు వారాలకే మనం ఇరుకున పడిపోతుంటాను. వెనక తీసేటువంటి మనసుకు కారణాలు చెప్తున్నాను మీతో నేను. ఇవన్నీ అవి అనుకొని కనెక్ట్ అవ్వచ్చండి, అవ్వకపోవచ్చు, వాటికి నేనేం పెద్ద బాధపడను. కానీ బాగా వినండి, మనం అందరం వ్యక్తిగతంగా ప్రశ్నించుకోవాల్సిన మాట ఏమిటి అని అంటే, రేపు మానే పరిస్థితి వస్తే నేను ఎందుకు మానుకుంటాను అంటే, బాగా గుర్తుపెట్టుకోండి, మనం శరీర సంబంధంగా క్రైస్తవునిగా ఉంటే నిశ్చయంగా మానుకుంటాం. ప్రియమైన వాళ్ళారా, ఈ భూ సంబంధమైనవే పరిశుద్ధ దేవుని దగ్గరకు వచ్చి వెతుక్కుంటే నిశ్చయంగా మానుకుంటాం. మరి అవి చేయొద్దా బ్రదర్ అంటే, దేవుడు మనతో ఒక మాట చెప్పిన్నాడు, నువ్వు వాటిని నాకు అడగని అవసరం లేదు నాన్న. ఏమన్నాడు, మీకు అక్కరగా ఉన్నవేవో నేను మీకు అనుగ్రహిస్తాను, నాకు తెలుసు. అయ్యో, చిన్న మాటలు కాదు ప్రియమైన వాళ్ళ. మీరు మత్తయి 6 చదివినా కనపడుతుంది, ఫిలిప్పులో పౌలు అనుభవం చదివినా కూడా కనపడుతుంది. ఇప్పుడు క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరమును తన ఐశ్వర్యం చొప్పున దేవుడు తీర్చును. ఏమండి, మనతో మాట్లాడుతున్న మాటలు ఇవి ఎందుకు చెప్పాడు అని అంటే, కేవలం దూరంగా ఉండడానికి కాదు, మన జీవితంలో తెచ్చిపెట్టుకోండి. నాకు అక్కరగా ఉన్నవేవో నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మీరు ఈ దేవుని దగ్గరకు వచ్చి వెతుక్కోవాల్సినవి భూ సంబంధమైనవి కావు ప్రియమైన వాళ్ళారా, భూ సంబంధమైనవి కానే కావు, అంతే. వాటిని అనుగ్రహించడం అంటే వాటిని అనుగ్రహించేసాను ముందే చెప్తున్నాడు. ఇప్పుడు లేవు కదంటే, ఇప్పుడు నాకు అవసరం లేదు కనుక రాలేదంతే. నాకు అవసరం వచ్చిన రోజు, మీకు అవసరం వచ్చిన రోజు ఖచ్చితంగా వాటిని అనుగ్రహిస్తాడు ప్రియమైన వాళ్ళారా, విశ్వాసం ఉంచండి. కానీ రెండో వైపు మాట్లాడుతున్న మాట ఏమిటి అని అంటే, ఇప్పుడు దయచేసి మన వెతుకులాట దేవుని ముందు భూ సంబంధంగా పెట్టకండి ప్లీజ్. ఆ దినము సమీపించుచున్న కొలది మానుకుంటామండి ఇరుకనిపించి ప్రభు. ఇంకొంచెం ముందు చూద్దామండి ఆ మాట, ఇంకా ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. మళ్ళీ చదువుతున్నాను 24 నుంచి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము మీరు సమీపించుట చూచిన కొలది. ఇవి రెండోది మనకి ఏమర్థం కావాలంటే, ఎలా తెలుస్తుంది నాకు ఆ దినము సమీపించుచున్నది అని? ఎందుకంటే ఆ దినము సమీపిస్తున్న కొద్దీ మనకి ఏం తెలిసిపోతుంది అంటే, సమాజంగా కూడుకోవాలా సమాజంగా కూడుకోవద్దు అనే దాంట్లో మనం ఎక్కడున్నామో తెలిసిపోతుంటుందండి. మనకు చర్చ్ మెయిన్ ప్రయారిటీగా మారుతుందా, లీస్ట్ ప్రయారిటీగా మారుతుందో మనకు తెలిసిపోతుంది. మీరే ఆలోచించండి, పరిశుద్ధాత్మ దేవుని ప్రత్యక్షతలు అంత బలంగా కనపడుతున్న ఆ పీరియడ్లోనే ఇంత వీక్గా ఉన్నారట గ్యాదర్ అయితే నీకు. ఎప్పుడు పరిశుద్ధాత్మ కార్యములు పీక్స్లో ఉన్నప్పుడే. ఇప్పుడు ఎంత బ్లిక్గా ఉన్నాయి తెలుసా అండి? అనుమానం అండి మనకి, ఈ స్వస్థత దేవుడిచ్చిందా, హాస్పిటల్ నుంచి వచ్చిందా, లేకపోతే మన అవసరానికి దేవుడు పంపించిన ధనమా, లేకపోతే ఎవడో ఒకటి జాలి తెలిసి మనకి ఇచ్చిందా? ఎంత అనుమానం తెలుసా ఇప్పుడు మనకి? ఏమండి, అన్సర్టంటీ అండి. ఖచ్చితముగా నిజంగా మీతో నిశ్చయంగా చెప్పాలి అనంటే, బలముగా దేవుని ముందు కనిపెట్టుకున్న సేవకుని మొదలుకొని విశ్వాసి వరకు ఎవరు కూడా నిర్దిష్టంగా చెప్పడానికి భయపడేటువంటి కాలాల్లో ఉన్నామండి మనం. అవునండి, నేను పరిపూర్ణంగా నమ్ముతున్నాను, ఇది దేవుడు అంటే దేవుడే చేసిన కార్యం అని నిక్కచ్చిగా మాట్లాడుటకు అందరూ వెరవుతున్న భయపడుతున్న పీరియడ్ అండి ఇది. ఎందుకు ఈ కంపారిజన్ చెప్తున్నాను? పీక్స్లో ఉన్నప్పుడే కూడుకునే విషయంలో ఇంత వీక్గా ఉన్నారట. మరి మన పరిస్థితి భయపడాల్సిన చోటే కదా. ఏమంటే ఆ దినము సమీపించుచున్న కొలది ఎలా తెలుస్తుంది మనకి సమీపిస్తుందని? ఎలా తెలుస్తుంది? సింపుల్ అని నేను ఏమన్నాను ప్రియమైన వాళ్ళ, చాలా కష్టం కూడా, చాలా కష్టం కూడా. ఇది ఇలా చెబితే నన్ను నేను నేరస్తునిగా చేసుకున్నట్టే కానీ చెప్పాలి. ఒక క్రైస్తవుడు అన్నట్టే ప్రియమైన వాళ్ళరా, తన జీవితంలో నిద్ర తక్కువగా పోయేవాడు అన్నటువంటి అర్థానికి వస్తామంటండి మనం. తెలుసా? నమ్మగలరా మీరు ఆ మాట నేను చెప్తే? కొంచెం కష్టమేలేండి నమ్మడం. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మన గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? మీరు మెలకువగా ఉండి కనిపెట్టుకోండి. చిన్నది అనుకుంటున్నారా ప్రియమైన వాళ్ళరా? నేను సుఖముగా సౌఖ్యంగా గురుపెట్టి నిద్రపోతాను, మంచి టైం నాకుంది అనేటట్టుగా ఉందనుకుంటున్నారా? అలాంటి పరిస్థితులు చెప్పలేదండి ప్రభు. మెలకువగా ఉండండి. అసలు నిద్రపోవద్దని నేను చెప్పడం లేదు, ఐ అగ్రీ అండి. ఆత్మానుసారంగా మెలకువతో ఉండమన్నటువంటి అర్థం వస్తుంది కనుక ఓకేనండి. నేను స్పిరిచువల్గా మెలకువతో ఉన్నాను కానీ ఫిజికల్గా మాత్రం నిద్రపోతున్నాను అన్నావా? మనకు తెలిసిన ఒక సదృశ్య భాగంలో దాని వివరణ తెచ్చుకోగలిగితే ప్రభువే గెత్సేమనే తోటలో అనుభవం చూడొచ్చు.
శిష్యుల కన్నులు మందముగా ఉన్నాయి, ప్రభు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తున్న బాగా ఉన్నది ప్రియమైన వాళ్ళారా. మెడిటేట్ చేసి చూసాను పర్సనల్గా, దేవా నువ్వు నాకేం చెప్పాలనుకుంటున్నావు ఇక్కడ. ఎందుకంటే ప్రభు కూడా వాళ్ళతో అన్నమాట, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని అడిగాడండి. ఏమంటే ఆ సమయంలో అంటే విచారం చేతను ఇంకొక కారణం చేతను వారి హృదయములు భారముగా ఉన్నాయట ప్రియమైన వాళ్ళారా. ఒక విధంగా మందంగా ఉన్నాయని ఇంకొక గాస్పల్లో కూడా ఉంటుంది. ఈవెన్ ప్రభు రాకడ ముందు మన స్థితి గురించి కూడా ఏమన్నాడు, మీ హృదయములు మందముగా ఉండక. చాలా పదాలు కలుస్తున్నాయి కదా. కొంచెం మెలకువతో ఉండమంటున్నాడు అండి దేవుడు, కనిపెట్టుకొని ఉండమంటున్నాడు. ఆ దినము దగ్గర అవుతుందని మనకు ఎలా తెలుస్తుంది అని అంటే, ప్రభు ఇచ్చిన సూచనతో కొలత వేయటం ఒకటే మన మార్గం ప్రియమైన వాళ్ళారా. ఒక విషయంలో అంగీకరిస్తున్నానండి, బహుశా ఒక 3 ఏళ్ళు వెనక్కి వెళ్తే నాకు కూడా జీరోనే, సంఘం విషయంలో కూడా కొంచెం జీరోనేనండి. ప్రభు రాకడ కావచ్చు, రాకడ సంబంధించినటువంటి సూచనలు కావచ్చు, వాటి గురించినటువంటి ధ్యానించడం కావచ్చు, అవగాహన కలిగి ఉండడం కావచ్చు, వాటి పట్ల ఎలాంటి కనిపెట్టుకొని ఉండాలో, ఎలా మెలకువతో ఉండాలో ఒకప్పుడు మనకు జీరోనే. బట్ ఈ 3 ఏళ్లలో ఒక అవగాహన దేవుడు మన హృదయంలో పెట్టాడు కదా. సరే, నేను ఒకటి హానెస్ట్గా మీతో చెప్తున్నాను. ఒకవేళ మా వెర్షన్ ఆఫ్ టీచింగ్ని కొంచెం పక్క పెట్టండి ప్లీజ్. నేను ఏమంటున్నానంటే, అట్లీస్ట్ అండి మత్తయి సువార్తను తీసుకొని 24వ అధ్యాయం చదవడమా, లేకపోతే దానియేలు గ్రంథాన్ని చదవడమా, లేకపోతే ప్రకటన గ్రంథం, అది దేవుని వెర్షన్ కదా, అందులో అయితే తప్పు ఉండదు కదా, అంతే కదండి. ఓకే, మా వెర్షన్ ఆఫ్ టీచింగ్లో మాకు అనుకూలత ఒకవేళ ఉందేమో అనుకుందాం, హ్యూమన్లీ మాట్లాడుతున్నాను. కానీ డివైన్లీ మీతో చెప్పాలి అంటే, దేవుడిచ్చిన వెర్షన్ అయితే ఒకటి ఉందిగా మనకి. అసలు ఏం చెప్పింది నా దేవుడు, ఆయన కుమారుడు పంపిస్తానన్నప్పుడు చెప్పిన పరిస్థితులు ఏంటి, అవి ఎలా ఉంటాయి, ఇవి నేను చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చేటువంటి వెలుగేంటి, నేనేం అర్థం చేసుకోగలను, ఈ అర్థం చేసుకున్నవి నా కళ్ళ ముందు ఏమన్నా జరుగుతున్నాయా, ఆ జరుగుతున్నవి ఎలా జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయంటే ఎంత దగ్గరకు వచ్చి ఉండొచ్చు, ఇవి జరగటం లేదంటే ఇంకెంత ప్రొలాంగ్ అవుతుండొచ్చు. అవగాహన అయితే ఏర్పడుతుంది కదండి, ఒక అవగాహన అయితే ఏర్పడుతుంది కదా. ఎందుకంటే ఇక్కడ అవగాహన కలిగి ఉండమని అంటున్నాడు. ఆ దినము సమీపించుట చూచిన కొలది, ఇందాక మీతో అన్నాను కదా, ఒక 1000 కిలోమీటర్ డెస్టినేషన్ వెళ్తున్నామంటే మిడిల్లో ఇది రాగానే ఒక అండర్స్టాండింగ్కి వస్తామండి. ఓకే, జర్నీ ఈ టైంకి ఇంత అయింది, ఈ టైంకి ఇంత అయింది, ఇంకెంత మిగిలింది, ఓకే 400 కిలోమీటర్లు ఫినిష్ అయిందండి, ఇంకొక 600 కిలోమీటర్లు ఉంది, ఒక అండర్స్టాండింగ్, ఒక బేసిక్. ఈరోజు ఈ మాట మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ప్రభు రాకడ విషయంలో అది సమీపించుచున్న కొలది అసలు ఎక్కడుంది. నేను ఒక మాట చెప్పనా అండి, ఇక్కడ మనం మోసపోయామా మెలుగుతూ ఉన్నామా అర్థం కావాలంటే ఎక్కడుంది అని అంటే, అది దగ్గర అవుతున్న కొద్దీ మనం కూడుకోవడం విషయంలో చాలా వీక్గా ఉన్నాం అనుకోండి, డిసైడ్ అయిపోదాం ప్రియమైన వాళ్ళరా, మోసపోతున్నాం అంతే ఇంకా గుడ్డిగా. అవి దగ్గర అవుతున్న కొలది మనం గ్యాదర్ అవ్వడం తగ్గుతుంది అనుకోండి. ఇప్పుడు మండే టు సాటర్డే ప్రేయర్ పెట్టి మమ్మల్ని చంపేస్తారని మీరేం అడగండి, అంత క్రియల్గా ఏం బిహేవ్ చేయదలుచుకోలేదు. కానీ దేవుడికి ఒక రోజు ఏర్పాటు చేసుకున్నాం కదా, ఆ ఒక్కరోజు విషయంలో మీ ఆరాటము నా ఆరాటం ఏంటి, ప్రభు సన్నిధికి రావాలని. నిజమండి, ఏ ఎక్స్క్యూజ్ చెప్పడానికి ఇక్కడ ఇక లేదండి చోటు. నేను పలానా కారణం చెప్తాం, అయ్యో మన కారణాలన్నీ ఎరిగిన దేవుడు ఆయన. రెండో మాట ఏం చెప్తానంటే, ఆ కారణాలన్నింటినీ కూడా ఆయన అడిగితే మనకు అనుకూలంగా మార్చేవాడు కూడా ఆయన. కొంచెం మనసుతో తీసుకోండి ప్రియమైన వాళ్ళు. నేను ఏ మాట గురించి మాట్లాడుతున్నానంటే, మీ ఎడల కఠినంగా బోధించదలుచుకోలేదండి ఈ మాటలు. నేను ఏం మాట్లాడుతున్నానంటే, ఆ దినము సమీపించుట మీకు అర్థమవుతున్న కొలది సమాజముగా కూడుట మనం మానొద్దటండి, మనుకోవద్దు. చాలా ముఖ్యం ప్రియమైన వాళ్ళరా, లేకపోతే పూర్తిగా వేరైపోతామండి, పూర్తిగా దారిపోతాం. ఈ మధ్య నాకు చాలా బాధ కూడా అనిపిస్తుంది. ఏమిటి అంటే, దగ్గర అవుతున్న కొలది ఉపదేశకులు కూడా సరిగ్గా చెప్పడం లేదండి. అది నాకు చాలా బాధ పెడుతుంది. ఏమనిపిస్తుంది అని అంటే, బహుశా అంటే బైబిల్ నాకు ఇంతకు మించి అర్థం కాకపోతే మంచిదేమనిపిస్తుందండి. ఎందుకు ఆ మాట అనండి, ఎక్కువ అర్థమైన వాళ్ళ ధోరణి చూస్తే చాలా షాకింగ్గా ఉందండి, నాకు చాలా షాకింగ్గా ఉంది. అసలు ప్రభు రాకడ గురించి ప్రస్తావన లేకుండా సాగిపోతున్నాయండి సంఘాలు. నేను చెప్తుంది ఆర్డినరీగా నాలాగా కుర్ర బోధకుల గురించి ఏం కాదు, తల నెరిసిన వారు ప్రియమైన వాళ్ళ వృద్ధులండి, బైబిల్ని ఫింగర్స్ మీద కలిగి ఉన్నోళ్ళు. సరే, నా మైండ్లో నేను ఎవరిని పెట్టుకొని మాట్లాడుతున్నా వాళ్ళు మీకు తెలియకపోవచ్చు, నేను ఆరోపణ ఏం చేయడం లేదు. కానీ అసలు ఏంటి ఇంత నెమ్మదించి ఎందుకు ఉన్నారు వీళ్ళు అంటే, వాళ్ళకి ఏమర్థమైంది అంటే, అంచనాకు వచ్చారు.
బైబిల్ ఏమో మొదటి శతాబ్దంలో రాయబడ్డాయన్నీ ఎలా ఉన్నాయంటే చాలా హరిగా జరిగిపోతాయి అన్నట్టుగా ఉంది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు 2000 సంవత్సరాలు వచ్చేసింది, అయినా నెరవేరలేదంటే మనమే ఎందుకో రాంగ్గా అర్థం చేసుకుంటున్నామేమో. సో ఏం చేశారు, రకరకాల వెర్షన్స్ అండి. అది అట్లా తీసుకోవద్దు, అలా రాయబడుతుంది కానీ దాని అర్థం ఇంకోలా ఉంటుంది. లేదు మూల ప్రతో లేకపోతే ఇంకొక ప్రతో లేకపోతే పలానా ఇంకొక ఫేమస్ సేవకుడు ఇలా చెప్పాడు ఆయన టైంలో. వీటన్నిటిని అవగాహనకు వచ్చి మేమేం చేసాం, ఒక న్యూట్రాలిటీ, ఒక తటస్థమైన ఒక స్థితి ఉంటుందండి. సో అక్కడికి వచ్చేసాం. అక్కడికి వచ్చి ఏం చేశారు అని అంటే, నిజంగా అండి ఆ దినము సమీపించుచున్న కొలది మనల్ని ప్రిపేర్ చేయట్లేదు ప్రియమైన వాళ్ళారా. మీరే ఆలోచించండి. మనకు కూడా క్వశ్చన్ రావాలి కదా. ఫస్ట్ సెంచరీలనేమో అంత ఆరాటపడ్డారు. మీరు చదవండి అపోస్తుల ఎవరి ప్రయత్నం చూసినా, మీరు అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూడండి, చాలా దీర్ఘం అన్నట్టుగా లేదండి. మీకు చెప్పనా, నిజాయితీగా మీతో చెప్పాలని ఒకే ఒక్కరండి లేట్ అవుతుందని చెప్పింది బైబిల్లో. నా రాకడ లేట్ అవుతుందని చెప్పింది ఒకే ఒక్కరండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంతే. లేట్ అవుతుందని ఎక్కడంటే ఆయన చెప్పిన ఉపమానాలు ఉంటాయి కదా, బహుదినములైన తర్వాత, కాలం గడిచిన కొలది, అనేక దినములైన తర్వాత అన్న ఉపమానాల్లో ఉంటాయండి. అంతే. మీరు అపోస్తుల దగ్గర నుంచి చూడండి, ఎవ్వరు కూడా మనకు చాలా లాంగ్ పీరియడ్ ఉంది, ఇక నో నీడ్ టు బాదర్, ఇక మనం చక్కబెట్టుకోవాల్సినవన్నీ చక్కబెట్టుకుందాం, మనం ఇక్కడ నిరూపించుకోవాల్సినవన్నీ నిరూపించుకుందాం, ఆరాటపడండి, వెంపర్లాడండి, ప్రయత్నం చేయండి అన్నారు అనుకుంటున్నారా? లేదండి, నా మాట కాదు, మీరు చదివి చూడండి, బైబిల్ మీకు కనపడిపోతుంది. నాకు అనిపించింది ఏంటంటే, అక్కడ నుంచి 2000 సంవత్సరాలు అవుతుంది ప్రభువా, మరి ఇప్పుడు నేను ఏ స్టాండ్ తీసుకోవాలి? ఎందుకంటే ఈ 2000 years ఒకదాన్ని ఎక్స్పోజ్ చేసిందండి, డిలే అయిందన్న దాన్ని ఎక్స్పోజ్ చేసింది కదా, ఆయన ఆలస్యం చేస్తున్నాడు అన్నదాన్ని చూపించింది. మరి ఇప్పుడు నేను ఏ స్టాండ్ తీసుకోవాలి? అపోస్తుల వలె అంటే త్వరపెట్టుకునేటువంటి స్టాండ్ నేను తీసుకోవాలా, లేకపోతే ఇప్పుడు సోకాల్డ్ టీచింగ్లో కనపడుతున్నటువంటి, పర్వాలేదండి తొందరపడకండి, ఏం కాదు, మనకు చాలా ఉన్నాయి కదా, వీటిలో చూద్దాం ప్రభుని, ఈ స్టాండ్ తీసుకోవాలా? నిజం ప్రియమైన వాళ్ళ, మీరు జాగ్రత్తగా వినగలిగితే అసలు నిరీక్షణ అన్నా, అసలు ఎదురు చూపన్నా, అసలు విశ్వాసం అన్న అర్థం ఎప్పుడు వస్తుంది అంటే, నా కాలంలో జరుగుతుందని నేను కనిపెట్టుకుంటేనండి. నాకు రెండో తరం గురించి ఏం తెలియదు ప్రియమైన వాళ్ళ, మీకేమైనా తెలుసా అండి? రేపటి గురించే మనకు తెలియదు. మీరు అపోస్తలులు చదవండి, వాళ్ళ గురించి చదవండి, వాళ్ళ ప్రయత్నం కావచ్చు, వాళ్ళ ప్రయాసం కావచ్చు, ఎలా ఉండనో తెలుసా అండి? ఇంకొక రోజు లేదేమన్నంతగా సాగినట్టుగా ఉండేనండి. నిజం, ముందే చెప్పాను కదా, నన్ను నేను ఇలా మాట్లాడుకుంటే నేరస్తున్నా నేను, ఎందుకంటే చాలా విషయాలు అలా లేను, కానీ ధ్యానిస్తున్నప్పుడు మాత్రం అదే కనపడుతుంది ప్రియమైన వాళ్ళారా. అలాని ఊరికే ఒక ప్రసంగంగా చెప్పాలని కాదు, మనం అక్కడికి చేరుకోవాలన్న ఆలోచనతో చెప్తున్న మాటలు ఇవి. మనకు ఆ దినము సమీపించుట చూచుచున్న కొలది ప్రియమైన వాళ్ళారా, మనము సమాజముగా కూడుట మానకుండా అండి, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, రెండో మాటలో చెప్పాలి అంటే ఒకరినొకరం బలపరుచుకుంటూ అన్న అర్థంతో కూడా నేను చెప్పాలి ఇక్కడ. హెచ్చరించుకుంటూ అంటే ఇప్పుడు నాకు అర్థమైపోయిందని, ఇప్పుడు నేను సీరియస్గా అన్నను కనుక అన్ననై ఉండి మా తమ్ముని, ఒరే నువ్వు ఎవ్రీ సండే చర్చ్కి వస్తలేవు, ఏంట్రా నీ సంగతి అని నేను అడగొద్దు. అట్లా నా డ్యూటీ అది కాదు, నా డ్యూటీ అది కానే కాదు. మీరైనా నేనైనా మన సహోదరులు ఎలా కనిపెట్టుకోవాల్సిన విధానం ఏమిటంటే, ముందైతే ప్రియమైన వాళ్ళరా అతను ఆపుతున్న పరిస్థితిని గురించి ప్రార్థన చేసే మనసు కావాలండి మనకి. తర్వాత ఓబల్గా ఏదైనా చెప్పడం, మనం నోటితో ఏదైనా చెప్దామంటే అది రెండు, ముందు మనం స్పిరిచువల్గా ఒక అవసరం అతను కొంది ప్రభు అని పోయి అడిగితే కదా. ప్లీజ్ ఈరోజు నుంచి ఒక హ్యాబిట్ పెట్టుకుందాం ప్రియమైన వాళ్ళారా. ఈ సండే ఒక ఫ్యామిలీ మనకు కనపడలేదంటే వచ్చేసండి అండి, వాళ్ళ గురించి నడిపించేటట్టుగా ఈ వీక్ వాళ్ళని ఆపిందేదో, అది అనారోగ్యమా, పరిస్థితి, ఇంకొకట ప్రభు అది నీకు తెలుసు, కానీ ఈ వారం అది అతనికి దూరం చేసి సంఘానికి నడిపించేతని. నాకేం అవసరం అంటారా? బలహీనపడుతున్నామండి మనము. వీఆర్ వన్ బాడీ, అంతే, మనం ఒక శరీరం ప్రియమైన వాళ్ళారా. సరే అండి, నేను ఇలా మాట్లాడతాను. సరే, మీరు డ్యూటీ కలిగి ఉన్నవాళ్ళు, పని ఉన్నవాళ్ళు, ఆ ఒత్తిడి ఐ అగ్రి, ఐ అండర్స్టాండ్ కూడా మీకు ఉంటుంది. ఎందుకంటే ఆ ఉన్న సమయాన్ని వాటన్నిటికీ మీరు చేసుకొని ఇంట్లో అన్నీ చూసుకొని మీరు డ్యూటీకి వెళ్ళి అంతా కొంచెం మీకు ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి లేకుండా ఫ్రీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా ఈ చర్చ్లో, మిగిలిన అవయవాలుగా. అది సిస్టర్స్ కావచ్చు, లేకపోతే మినిస్టర్ అనుకొని కూర్చున్న నేను కావచ్చు, సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు కావచ్చు, వాళ్ళు కూడా పనులు తక్కువే ఒక విధంగా. వాళ్ళకి లీజర్ ఎక్కువనే కనబడుతుంది. నేను అడుగుతున్న మాట ఏంటంటే, ఏం ప్రార్థన చేస్తున్నాం చర్చ్లో ఒక ఫ్యామిలీ గురించి? మనం ర్యాండమ్గా ప్రభువా మా సంఘంలో ఉన్నవారిని అందరినీ దీవించు అన్నావా? అందరిని కాపాడేసాయి అన్నావా? భారం ఏదండి? కనిపెట్టుకున్నట్టు ఏది? ఆ సహోదరుని మనం ఫీల్ అయింది ఏది?
వారి ఎడల మనం కనికరం కలిగి ఉన్నది ఏది? ఎందుకంటే ఆ దినము సమీపించుచున్న కొలది మనలో ఉండవలసిన ధోరణి ఏమిటి అని అంటే, అయ్యో ఎందుకు మేము కూడుకోవాల్సింది పెరగాల్సింది తగ్గుతుందని ఆరాటము. ఇప్పుడు సీరియస్గా మీరు ఫోన్ చేసేసి రానుల గురించి ప్రసంగం చెప్పిన ఇప్పుడు పెట్టుకొని వినండి అని మీరు ఏం పబ్లిసిటీ చేయని అవసరం లేదు దీని గురించి, ఓకేనా? దాని గురించి నేను మాట్లాడటం లేదు. అది మీరు నేను చెప్పే రోజు రావాలంటే ముందు వాళ్ళ గురించి ప్రార్థన చేసే అనుభవం మనకు ఉండాలి. కానీ ప్రభువు స్పష్టంగా మాట్లాడుతున్నాడండి. మళ్ళీ చదువుదామండి ఆ మాట, మళ్ళీ చదువుదాం. అద్భుతమైన మాట 24 నుంచి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు. ఎక్కువ చేయమంటున్నానండి, దాన్ని రిపీట్ చేయండి. ఎలా ఉంటుందంటే కొంచెం విసుగు కూడా వస్తుందండి. విసుకొచ్చిన భరించాలి ప్రియమైన వాళ్ళారా. మీరే ఇంట్లో రిపీటెడ్ ఒక వీక్లో ఒకే కర్రీని రిపీట్ చేసి చూడండి, అటోళ్ళు విసిగిపోతారు, ఇంకేం దొరకలేదని కొనడానికని. ఓకే, మేబీ అట్లాంటిదే వస్తుందేమో మనకు కూడా రిప్లై. ఏం పని ఉండదా మీకు? ఊకే చర్చికి రమ్మని మమ్మల్ని అడుగుతుంటారు. మేబీ అంటుండొచ్చేమో మన చర్చిలో ఎవరన్నా రేపన్న రోజున. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, మీరు విసుక్కోకుండా వాళ్ళ ఎడల ఈ మనసు కలిగి ఉండండి. కింద అంటాడండి, ఎంత అద్భుతంగా అంటాడు తెలుసా, వండర్ఫుల్గా ఉంటుందండి ఆ మాట చదివితే. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకడినొకడు రేపుకోండి. పుట్టినట్లు ఉన్న పదంతా రేపుకోండి ఒకరినొకడు. ఇలాంటి అనుభవం ఇప్పటివరకు రాలేదండి నిజంగా. మేబీ పార్షియల్గా అంటే పాక్షికంగా ఎలా ఉంది అంటే, ఒక బలమైన వర్తమానంతో అక్కడో ఇక్కడ ఒకరిద్దరి సహోదరుని కొన్ని విషయాల పట్ల నేను రేపే ప్రయత్నం చేసి ఉండొచ్చేమో. కానీ ఈ మాట చూస్తే ఎంత బలంగా ఉంది అని అంటే, అయ్యో ఈ విషయంలో నేను బ్లెస్డ్ లేండి కొంచెం. ఏ విషయంలో బ్లెస్డ్ అంటే, సరే మమ్మల్ని మేము పౌడుకొనుటకు ఈ మాట చెప్తుంది కాదు, కానీ నేను ఎక్స్పీరియన్స్ అయిన ఒక అనుభవం ఏదో చెప్పాలి కదా. ఈ లెంటల్ సీజన్లో ప్రియమైన వాళ్ళ ప్రతి ఫ్యామిలీ విజిట్ చేస్తున్నప్పుడు చాలా ఆనందపడింది ఏమిటి అని అంటే, ప్రభు రెండో రాకను గుర్చినటువంటి సందర్భాలను చూస్తున్నప్పుడు మనసులో ఒక చిన్న ఆరాటం అండి. మళ్ళీ రేపబడినటువంటి మనసు కనపడింది నాకు. చాలా తృప్తిగా అనిపించిందండి ప్రభువులో. ఒకరినొకరు రేపుకోవడంలో ఈ మాటలు నిజమే మళ్ళీ నన్ను సరి చేస్తుంది. మళ్ళీ దూరం పరిగెడుతున్న నా ఆలోచనలను మళ్ళీ హద్దు చేస్తుంది. ఏవేవో జరగాలని కోరుకుంటున్న నా మనసుకు సంకలనం వేస్తున్నాయి సందర్భాలు చూసినప్పుడు. నిజమే కదా, నేను ఇక్కడ కట్టుకోవాల్సిన వాడిగా ఉండవలసింది ఎందుకు తొందరగా పరిగెడుతున్నాను లోకం చూసి, అది కావాలి అది కదా. నిజం ప్రియమైన, ఒకరినొకరు మీరు రేపుకోండి. ఏ విషయంలో రేపుకోండి? నిందించుకోవడానికి కాదు, ఈ ప్రభువును కలిగి ఉందాం. దగ్గరకు వచ్చేసింది సమయం, చాలా దగ్గరకు వచ్చేసి. ఇప్పుడు వెనక తీసేటువంటి మనసుతో వద్దు, కొద్ది కాలం ఓపిక పడదాం. అయ్యో ఈ పత్రికలో చాలా అద్భుతమైన మాటలు ఉంటాయండి. ఒకసారి మాట చూడండి, పైన చూడండి, పైన కాదు 10వ అధ్యాయంలోనే మీరు చూడగలిగితే 10వ అధ్యాయం 35 నుంచి చూద్దాం. 35 నుంచి చూడండి, చాలా బలంగా రాసిన మాటలండి ఈ మాటలు. 35 నుంచి చూడగలిగితే ఏమనుంది? కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఒకరినొకరం రేపుకోవాల్సిన దగ్గర ఉండవలసిన ఆలోచన ప్రియమైన వాళ్ళారా. మీ ధైర్యమును విడిచిపెట్టకండి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందున ఆత్మకు సంతోషము ఉండదు. మనల్ని ఒకరినొకరు రేపుకోవడానికి రాయవన్న మాటలు ప్రియమైన వాళ్ళరా. నిజమండి. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు చెప్పగానే ఎలాంటి వాతావరణం కనపడుతుందంటే, మనం సహోదరుల మధ్య ఈ మాట చెప్పగానే బయట అలా లేవు కదా పరిస్థితులు, ఏమో మేము అవన్నీ సెన్స్ చేయటం లేదు కదా. మేబీ నేను అంగీకరిస్తానండి నిజంగా. సంఘ కాపరి గారితోనూ నా మాటను మేము ఇలా చెప్పేయగానే మీరు అంగీకరించి చూస్తుంటారు, అబ్జర్వ్ చేయండి, మంచిదే. ఇది జరుగుతుందన్నారు, అది జరుగుతుందన్నారు, ఏది అట్లా అనిపించినట్టు అనిపిస్తలేదు, ఎక్కడో అక్కడక్కడ అడపదడపగా కనపడుతుంది తప్ప ఏమో సీరియస్గా దగ్గరకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. బాగా వినండి ప్రియమైన వాళ్ళరా, మేము అంగీకరిస్తామండి దాంతో. కానీ మీరు ఒకటి మరవకూడదు, ఇప్పుడు మీకు కనపడ్డగానే ఇక శాశ్వతంగా ఉంటుందని మాత్రం మీరు అస్సలు అనుకోవద్దు ప్రియమైన వాళ్ళరా, అస్సలు అనుకోవద్దండి అట్లా. మళ్ళీ ఇంకొక మాట చెప్తాను, ప్రస్తుతాన్ని బట్టి ఎప్పుడు కూడా భవిష్యత్తును కన్క్లూజన్కి రాకండి ప్లీజ్. బాగా వినండి ఈ మాట, మీకు నాకు బాగా అవసరం కూడా. ప్రస్తుతాన్ని బట్టి ఎప్పుడు కూడా భవిష్యత్తు విషయంలో మనం కన్క్లూజన్కి రావద్దు ప్రియమైన వాళ్ళారా. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక క్రైస్తవుని ఎదురుచూపు ఎలా ఉండాలంటే, రాబోతున్న భవిష్యత్తును బట్టి ప్రస్తుతాన్ని చక్కబెట్టుకునేవాడుగా ఉండాలి క్రైస్తవుడు. నిజం,
రాబోతున్న భవిష్యత్తు ఇది అనే అర్థమైనప్పుడు దాని తగ్గట్టుగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుతాన్ని మనం నిర్మించుకోవాలి తప్ప ఇప్పుడున్న ప్రస్తుతాన్ని బట్టి దేవుడు బైబిల్లో చెప్పినటువంటి ఫ్యూచర్ని మనం డిసైడ్ చేయొద్దండి. లేకపోతే దాన్ని మనం చేంజ్ కూడా చేయలేం. మన మైండ్లో అనుకుంటుండొచ్చు ఇప్పుడు ఏం లేవు కనుక అప్పుడు కూడా ఏముండవు. నెవర్ దేవుడు నిశ్చయంగా చెప్పాడంటే జరుగుద్ది. ప్రియమైన మనల్ని ఏ విధంగా ఉండమంటున్నాడంటే ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది ఇగో బాగా దగ్గర మిమ్మల్ని మీరు కట్టుకోండి, ఒకరినొకరు రేపుకోండి. ఎవరైనా వెనక తీస్తున్న వారు మీకు కనబడినట్లయితే వారి భారమును భరించండి, ప్రేమ చూపించండి, సత్కార్యములను చేయండి. అవే చెప్పాడండి అక్కడ. మేబీ మీరు అంగీకరించగలిగితే, మనం ఈ రెఫరెన్స్ని అగ్రీ చేయగలిగితే మన సంఘంలో కమింగ్ ఫ్యూచర్ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. ప్రియమైన వాళ్ళరా, నమ్మిన వాడిని ఎందు ఈ కార్యము చూస్తూ ఉండి అంతే ఇంకా పెరుగుతాయి. ప్రియమైన వాళ్ళరా, బహుశా మనం సమాజం దృష్టిలో వెనకబడిన వారంగా ఉండొచ్చు. చాలా మరి నిరాశ నిస్పృహతో బతుకుతున్న వాళ్ళండి వీళ్ళు. పెసిమిస్టిక్ అనేది ఒక పదంతో అంటుంటారండి. మరి నిరాశ నిస్పృహ, జీవితం మీద ఎలాంటి అంటే నిరీక్షణ కావచ్చు, లేకపోతే లోకంతో ఆరాటపడి బతకాలన్నటువంటి ఆశలు ఏవీ లేని ఒక విధంగా వెనకబడుతున్నట్టుగా మనం ఉంటుండొచ్చండి. కానీ మన జీవితం ఇది కాదు కదా ప్రియమైన వాళ్ళరా. అందుకోసం ఈ మాట మాట్లాడుతున్నాను. ఈ మాట మన కళ్ళ ముందు ఏ విధంగా చూపించాలి అని అంటే, నిజంగానే ఆ దినము సమీపించుచున్నదని నాకు అర్థమవుతున్న కొలది పెరుగుతుందా నాలో సమాజంగా కూడుకోవాలన్నటువంటి ఆలోచన. నేను ఒకరినొకరిని రేపాలి, ఒకరొకరు మిమ్మల్ని మేము పురికొల్పుకోవాలి, అదే పెరుగుతుందా? ప్రేమ చూపుటకును సత్కార్యములను చేయుటకు. ఎందుకంటే ప్రభు ఒక మాట అన్నాడండి, ఆ దినముల అంతం ఎలా ఉంటుందన్నాడంటే ప్రేమ చల్లారిపోతుంది అన్నాడండి. అదే కదా మత్తయి సువార్త 24 మీరు చూడగలిగితే మనకు తెలిసిన మాట. మళ్ళొకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 24 ఆ దినము సమీపించుచున్న కొలది అన్న మాట నిజంగా ఆ డేస్ ముందుకెళ్తున్న కొద్దీ ఎలాంటి వాతావరణం కనపడుతుందో మీరు చూడగలిగితే ఇది కూడా కొంచెం అవసరం ప్రియమైన వాళ్ళని మనం గుర్తు చేసుకోవడం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. 12 అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. బయట కానీ ఒక క్రిస్టియన్గా మనం ఉండాల్సింది ఏంటంటే ఆ దినము సమీపించుచున్న కొలది ప్రేమ ఇంక్రీజ్ అవ్వాలట ప్రియమైన వాళ్ళారు. మనలో ఓర్చుకోవడం పెరగాలండి, భరించడం పెరగాలి, తాలుకోవడం పెరగాలి, వారి గురించి దీర్ఘశాంతంగా ఉండడం పెరగాలి, మంచితనం కలిగి ఉండడం పెరగాలి. సహోదరుల గురించని మాట్లాడుతున్నాను, సహోదరుల గురించే మాట్లాడుతున్నాను. ఆ డే బై డే ముందుకెళ్తున్న కొద్దీ నేను ఎంత సీనియర్ క్రిస్టియన్ తెలుసా? చర్చ్ బిగిన్ అయినప్పటి నుంచి మేము ఉన్నాం తెలుసా? ఇప్పుడు ఎవరు సీనియర్? మనం ఎర్లీ సెంచరీలో చర్చ్ ఉండే, అక్కడ కూడా చిన్న ర్యాగింగ్ నడిచిందండి. హెబ్రీలు ఓల్డ్, కొత్తగా చేరిన వాళ్ళు గ్రీక్ నుంచి కన్వర్ట్ అయినటువంటి క్రిస్టియన్స్ ఏం చేయడం మొదలుపెట్టారట? సీనియర్స్ జూనియర్ని ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టారు. సనుగులు, వీఆర్ ద సీనియర్స్ ఇయర్. మేమే ఇక్కడ పెద్దోళ్ళము, పూర్వం నుంచి ఉన్నోళ్ళము. సో ప్రయారిటీలు కావచ్చు, రెస్పెక్ట్లు కావచ్చు, XYZ అని ఎవరు ఇవ్వాలి? మీరు మాకు ఇవ్వాలి. ఇదా ప్రేమ? నిశ్చయంగా కాదు ప్రియమైన వాళ్ళ. ఆ దినము మనం సాగుతున్న కొలది ఎలా ఉండాలట అంటే ఆశ్చర్యపోవాలటండి మన ప్రేమకి. నిజం ప్రియమైన వాళ్ళారా. ఒక పెద్దగా లేకపోతే ఒక ఉన్నత స్థాయి అన్న దాంట్లో కూడా పెద్ద పదం అవుతుందిలే, కానీ అంటే సీనియర్స్ అన్నాను కదా ఇంతసేపు. ఆ సీనియర్స్గా ఉన్నవారే వచ్చి జూనియర్స్ని ఒక మిక్కటమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు అని అంటే నిజమండి. ఆ జూనియర్గా ఉన్నవారికి తట్టుకోవడం చాలా కష్టం తెలుసా సంఘం. అంత బలవంతం చేయాలి ప్రియమైన వాళ్ళరా మన ప్రేమ. ఎవరిని ఎగ్జాంపుల్గా చెప్తున్నానంటే పరిశుద్ధుడైన పౌలు యేసుక్రీస్తు వారిని గురించి అన్నమాటే. క్రీస్తు ప్రేమ ఇప్పుడు మమ్మను బలవంతం చేయుచున్నది. ఎంత బాగుంటుందో తెలుసండి ఆ మాట. అది కూడా చదువుదాం చూడండి. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక. నిజమండి, ఆ మాట గుర్తొచ్చిన ప్రతిసారి హృదయం ద్రవిస్తుంది ప్రియమైన వాళ్ళరా. అసలు ఎలా ఉంటుంది ఆ జీవితం అని. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయము మీరు చూడగలిగితే, కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 5వ అధ్యాయము 14 చూడండి. 14 అంటున్నాడు, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఆ ఒక్క మాట చాలండి, రావాలి మన జీవితంలో కూడా చోటు. ఆ దినము సమీపించుచున్న కొలది ప్రేమ చూపుటకును ఆయన మనం బలవంతం చేస్తేనండి నిజంగా ప్రేమ చూపడం మొదలు పెడతాం ప్రియమైన వాళ్ళారా. చాలా ఓర్చుకుంటామండి, సహిస్తాము, సహాయం చేయాలనుకుంటాం, చాలా వేరుగా ఉంటామండి మనం. నిజం చెప్పనా, క్రిస్టియన్గా ఉండం ప్రియమైన వాళ్ళారా. ఒక క్రైస్తవునిగా ఉండం. ప్రేమ మనల్ని బలవంతం చేస్తే
మనల్ని మనం బలవంతం చేసుకున్నాం అనుకోండి, మంచి రూలర్స్లా మారిపోతాం అనమాట. నేను అధికారం చేయాలి, నన్ను కనపరుచుకోవాలి, నా నిర్ణయము, నా ఆలోచన స్థాపన చేసుకోవాలి. నేను ఎక్స్ అని అంటే ఎక్స్ జరిగి చూడాలి, వై అని అంటే వై. ఏంటి ఈ ధోరణి అంతా? ప్రేమరాహిత్యము అంతే. ఇంకా ప్రేమరాహిత్యము అనగానే మీకు ఇక్కడ దేవుడు గృహ నిర్వాహకులుగా నిలబెట్టిన వాళ్ళు కనపడడం గురించి కాదు నేను మాట్లాడుతున్నది, మన గురించి మాట్లాడుతున్నాను. సహోదరుల మధ్య మన అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, అది కొంచెం మనం కనిపెట్టుకొని ఉండవలసిన వారము. ఎందుకంటే ఆ దినము సమీపిస్తున్న కొలది ఒకరినొకరు రేపుకోవాలి ప్రియమైన వాళ్ళారు. మనం చూడండి, కనిపెట్టుకోండి, తొందరపడకండి, లోకాన్ని చూసి మోసపోకండి. ఏం కాదులే, ఏం జరగదులే మీరు ఇట్లా అనుకోకండి. దేవుడు మనకు నిర్దిష్టంగా చెప్పి ఉన్నాడు, ఆయన ఇవి చేయబోతున్నాడట, ఇలా చేయబోతున్నాడట, జాగ్రత్తగా ఉందాం. ఆయన కురిపించబోతున్న ఆ ఉగ్రత వలయంలో చిక్కుకునే వారంగా మనం ఉండొద్దు. కొంచెం ఫ్రీగా ఉందాం. పరిస్థితులు మనకు కనపడుతుండగానే మనము వాటిని విడిపించుకొని రాగలిగేటట్టుగా మనల్ని మనం ఎప్పుడు కనిపెట్టుకొని ఉందాం. ఇరుకొద్దు, దేంట్లో ఇరుకొద్దు అన్న దాంట్లో నేను చెప్తుంది అది ఆ రోజుకి ఏదైనా చూపించవచ్చండి దేవుడు. నేను చెప్పిన ఒక 10ని పెట్టి ఆ 10లో మీరు ఏకొద్దని ఒత్తిడి ఏం చేయటం లేదు నేను. కానీ నేనేమంటున్నానంటే మీరు కనిపెట్టుకొని, నేను కనిపెట్టుకొని ఉంటే మనకు చెప్తాడు కదా దేవుడు. మేబీ నేను ఇలా అంటాను ప్రియమైన, ఈరోజు నిజంగా అండి, ఈరోజు నాకున్న విశ్వాస పరిమాణ క్రమంలో ఇవద్దు అని నేను పెట్టుకొని ఉండొచ్చండి. రేపు నన్ను ఆయనతో నడిస్తే వెలుగు ఎక్కువ ఇస్తాడు ప్రియమైన వాళ్ళు. ఇచ్చినప్పుడు ఏం చూడగలుగుతామంటే మనం పెట్టుకున్న ఆ 10లో ఒక 5 పర్వాలేని దేవుడే చూపిస్తుండొచ్చు, ఆ 5లోకి దేవుడే కూడా నడిపిస్తాడండి. దీన్ని ఏ విధంగా చెప్పాలి, నేను ఎర్లీ టైమ్స్లో అండి, అంటే మనం ఈ ప్రభు రెండో రాకడ ఈ ప్రిపరేషన్ ఇదంతా మైండ్లో పెట్టగానే నాకు ఒక సహోదరుడు ఫోన్ చేసి అడిగిన మాట ఏమిటి అని అంటే, ఇది మేము ప్లాన్ చేసుకున్నాం ఫ్యామిలీ తరపున, ఇది మేము డిసైడ్ అయినప్పుడు రెండో రాకడ సిద్ధపాటు, మనం జాగ్రత్తగా ఉండాలి, తొందరపడకండి, ఇవేవి కూడా అప్పుడు మనం డిస్కషన్లో చర్చ్లో ఎప్పుడు వినలేదు. కాబట్టి అప్పుడు డిసైడ్ అయిపోయాం. తీరా మేము కమిట్ అయిపోయి ముందుకొచ్చిన కొన్ని నెలల తర్వాత ఇప్పుడు సడన్గా మీరు చర్చ్లోనికి దీన్ని తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇప్పుడు అందులో ఉండమంటారా, ఉండొద్దంటారా, లేకపోతే అది చేయమంటారా, చేయొద్దంటారా? అప్పుడు సహోదరునితో చెప్పిన మాట అదే ప్రియమైన వాళ్ళారా, ఒకటి మీ జీవితంలో నా జీవితంలో జరిగింది అని అంటే బాగా వినండి, దేవుని అనుమతి దొరికింది అని అర్థం. విశ్వాసంతో ఉందాం ప్రియమైన వాళ్ళారు. అదొకటి పెట్టుకుంటే ఆయన నడిపిస్తాడు. ఆయన నమ్ముట కావాలి ప్రియమైన వాళ్ళారు. మనకి కొంచెం అది బాగా మనసులో పెట్టుకోండి, ఆయన నమ్ముట కావాలి, నమ్మితే నడిపిస్తాడు ప్రియమైన వాళ్ళారు ఆయన. ఇప్పుడు మనకు తలెత్తవలసిన ప్రశ్న ఏమిటంటే, మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఆయన? బాగానే ఉంది బ్రదర్, కనిపెట్టుకోమంటున్నావు, ఎదురు చూడమంటున్నావు, ఓకే నేను అగ్రీ చేస్తాను, ఈ టీచింగ్తో నేను అగ్రీ అవుతున్నాను, ఎందుకు లేట్ చేస్తున్నాడు చెప్పు. మరి నాకు కూడా వస్తుంది కానీ ప్రశ్న, నాకు కూడా వచ్చింది. మీరు చూడండి, పేతురు గారు రాస్తున్నారు 2వ పత్రికలో ఉంది ప్రియమైన వాళ్ళారా. మేబీ ఇంతకాలము దాన్ని ఇంకొకలా చూసి ఉండొచ్చు, లేకపోతే దాన్ని ఎత్తగానే దీని మీనింగ్ ఇంతే అని మీరు ఒక కన్క్లూజన్ కూడా వెంటనే వస్తుండొచ్చు. నేను దానికి ఏం వ్యతిరేకం కాదు, కానీ నాకు రీసెంట్గా అనిపించిన ఆ స్టేట్మెంట్ మాత్రం నన్ను చాలా ఆదరించిందండి. చూడండి, ఎందుకు డిలే అంటే నాకు ఒకటి బాగా అర్థమవుతుంది. చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి మీరు జాగ్రత్తగా చూడగలిగితే ఇక్కడ మనకు కనబడుతుంది ఎందుకు ఆలస్యం అన్నదానికి కారణం. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకండి, ఏలైనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెనే ఉన్నవి. ఇప్పుడు నేనేదో సీరియస్గా తీసుకొని ఈ క్యాలిక్యులేషన్లను మార్చేసి మనకైతే 1000 సంవత్సరాలు కానీ దేవునికైతే 2 రోజులు అని ఈజీగా ఏం కొట్టిపడేనండి ప్లీజ్. ఎందుకంటే నాకు అట్లా కంఫర్ట్ లేదండి. ఎందుకు కంఫర్ట్ లేదంటున్నానంటే, ఆయనేమో ఇన్ఫైనైట్ బీయింగ్గా ఆత్మస్వరూపిగా ఆయన ఉండి ఆయన దినాలను ఈరోజు శరీర సంబంధిగా ఉన్న నన్ను గడపమంటే ఎలా సాధ్యం? నాకు దేవునికి ఒక రోజు అవ్వచ్చు, కానీ నాకు అది ఎంత 1000 ఏళ్ళని మారదు. నా టైం పీరియడ్లో చేంజ్ అవ్వదు కదా, మన టైం పీరియడ్లో చేంజ్ అవ్వదండి. ఇప్పుడు నేను సీరియస్గా ఉండి నువ్వు ఇలానే అనుకో, అది ఒకరోజే దేవుని దృష్టికి అనుకుంటే నేను అనుకోలేను, ఇక నేను సఫర్ అవుతున్నాను. ఇక్కడ మనము ఆ దీర్ఘ వ్యవధిని ఫీల్ అవుతున్నాం కదా, అందుకు నేను చెప్పట్లేదండి, అది మనకు తెలిసిన మాట. కానీ కింద ఇంకొక మాట నన్ను బాగా ఆదరించింది ప్రియమైన వాళ్ళారా. కింద మాట చదవడానికి ఇష్టపడుతున్నాను. చూడండి 9, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యము చెయ్యువాడు కాడు కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక. ఈ చదివిన ఈ పెద్ద లైన్లో నుండి నన్ను బాగా ఆదరించిన మాట ఏంటంటే, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, మీరు బాగా వినండి, వచ్చిన తర్వాత అవకాశం లేదు ప్రియమైన వాళ్ళారా, 0. బిఫోరేనండి, ఏదున్నా బిఫోరే అంతే.
ఆఫ్టర్ ఏమీ లేదు ప్రియమైన అవకాశము శూన్యం కనబడుతుంది. చూడండి ఈ మాటను చదివినప్పుడు ఆయన ఎవ్వరూ నశించొద్దని ఆలస్యం చేస్తున్నాడు. ఓకే, ఆయన నశించకుండా ఉండడానికి ఇంకొక అవకాశం ఉంది అని అంటే ఇప్పుడు వచ్చి ఎక్స్టెండ్ చేయొచ్చు కదా టైంని. ఈ విజిట్ ఏమన్నా పెద్ద నష్టం చేస్తుందా అండి? కానీ ఎంత నష్టం ఉందట అంటే ఒకవేళ వస్తేనట ప్రియమైన వాళ్ళరా మళ్ళీ రక్షింపబడుటకు అవకాశం లేదు. అది నన్ను బాగా ఆదరించిందండి. ఎందుకు ఆదరించింది అని అంటే నేనేంటో నాకు బాగా తెలుసు అండి, మీరేంటో మీకు కూడా బాగా తెలుసు. ప్రతి వారము, ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం మన జీవితంలో ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఎలా గడుస్తున్నాయో మనకు బాగా తెలుసు. మనం ఎంత పరిశుద్ధులుగా ఉన్నామో, ఎంత పాపులుగా బతుకుతున్నామో మనకు బాగా తెలుసు. నేను ఆదివారం నన్ను కనపరుచుకొని మీరు ఆదివారం మిమ్మల్ని కనపరుచుకున్నంత మాత్రాన మనం ఏం పరిశుద్ధులం నిశ్చయంగా కాదు. మనమేంటో మనకు బాగా తెలుసు. ఎందుకు ఈ మాట ఇంత ఒత్తుతున్నాను అని అంటే ఇప్పుడు గనక అవకాశం ఇవ్వకపోతేనండి మనం నశించడమే తప్ప రక్షణ మనకు లేదు. అది నన్ను బాగా ఆదరించిందండి. మేబీ నేను అనుకుంటున్నాను ఇది ఇంకొకరిని కంఫర్ట్ చేయకపోవచ్చు, అగ్రి కూడా చేయకపోవచ్చు, నాకేం నష్టం లేదు ప్రియమైన వాళ్ళ. నాకేమర్థమైంది అని అంటే ఇంకొక డే ఎక్స్టెండ్ అయితేనే నాకు మేలు. అయ్యో ఏంది ఇన్ని రోజులు ఒకటి టీచ్ చేసి మళ్ళీ ఇప్పుడు మార్చేసినావు, ఇన్ని రోజులు ఏం చెప్పినావు, తొందర పెట్టాలని, పిలవాలని, ఆయన వచ్చేటట్టుగా ప్రార్థన చేయాలని ఇంకొక చెప్పి సడన్గా యూటర్న్ తీసుకున్నావు ఏంటని మీకు అనిపిస్తుండొచ్చు. నిజమేనండి, ఈ రోజు కదా యూటర్న్గానే నాకు కనపడింది. కానీ నన్ను నేను మార్చుకున్న రోజు మాత్రం నా నుండి బిగిన్ అయ్యేటువంటిది, మీ నుండి బిగిన్ అయ్యే ప్రేరే ఉంటుందో తెలుసా? ప్రభు ఆలస్యం చేయకు నాయన. ప్రకటన గ్రంథంలోనికి రండి, చూడండి అక్కడ ఆ మాటలు కనపడుతుంటాయి. 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. 50 minutes అయిపోయింది, ముగించేస్తాను ప్రియమైన వాళ్ళు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 17వ వాక్యం మీరు చూడండి. 17లో ఏ విధంగా రాయబడుతుందంటే లేఖనం, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. ఈరోజు, ఈ సమయం, ఈ గంట, ఈ నిమిషం ఇక్కడున్న మనం కూడా వినువాడు కూడా రమ్ము అని చెప్పవలెను. ధైర్యం ఉందా ప్రియమైన వాళ్ళారా? మనకి కష్టమే వాస్తవానికంటే. ఏం జరుగుతున్నాయి లెంటల్ ప్రేయర్లో? ఎందుకంటే ఒక ఫ్యామిలీకి ఇంకో ఫ్యామిలీకి పెద్దగా కనెక్ట్ లేకుండా ఈసారి డిసైడ్ చేసి సాగుతున్నాం కదా. ఏం జరుగుతున్నాయంటే ఇదే జరుగుతుంది. ఉన్న ఈ ఫ్యామిలీ సిద్ధమైన రమ్ము అనటానికి అదే అడగబడుతుందండి కుటుంబాల మధ్య. నిజంగా ఒకసారి ఆలోచించండి. వింటున్న మనము ప్రభువారు రమ్ము అని చెప్పడానికి సిద్ధమేనా? బాగా వినండి. ఇప్పుడు నేను చెప్పకపోతే రాడని మీరు అనుకోవద్దు ప్రియమైన వాళ్ళారా. పైన ఉన్న మాటలు ఎలా ఉన్నాయి తెలుసా? ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారట. ఒకసారి మళ్ళీ హెబ్రీలో ఒక మాట చూడండి, చాలా అద్భుతంగా రాయబడుతుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మీరు చూడగలిగితే ఇది చాలా నచ్చింది ప్రియమైన వాళ్ళారా. నాకు ఉదయకాలం నేను ఈ రెండింటి పక్కన పెట్టుకొని ధ్యానిస్తున్నప్పుడు ఒక విషయం అక్కడ నాకు చాలా ఆదరించిందండి. 12వ అధ్యాయము 23 మీరు చూడగలిగితే 22 నుంచి చదువుతున్నాను. ఇప్పుడైతే సియోనును కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును, చూడండి 15, పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును. అక్కడ ఒక గుంపు ఉందట అండి, ఒక జ్యేష్ఠుల సంఘం ఉందట ప్రియమైన వాళ్ళారా. ఒక జ్యేష్ఠుల సంఘము. ఎవరు వీరంతా అంటే తన జ్యేష్ఠ కుమారునితో సారూప్యం గలవారొకటకు బ్రతికి సారూప్యతను పొందుకొని అక్కడికి చేరుకున్నవారు. రోమపత్రికలో అన్నాడు కదా, మన బైబిల్ స్టడీ చేయవచ్చు. ఆయన తన క్రీస్తు సారూప్యం అందు ఎవరిని ముందుగా ఎరిగానో వారిని ముందుగా ఏర్పరచుకను, ఎవరిని ముందుగా ఏర్పరచుకు వారిని పిలుచుకున్నాను, వారిని నీతిమంతులుగా తీర్చుకుని వారిని ఒక లిస్ట్ పోయింది. ఏం చేశాడట? దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడట. నాకు వీరు కావాలి. ఆ ఏర్పాటు చేసుకున్న వారు రావాల్సిన కాలమంది వచ్చి ఉన్నారు, నెరవేర్చవలసిన దేవుని చిత్తము నెరవేర్చి ఉన్నారు, చేరవలసిన చోటుకి చేరి ఉన్నారు. చేరి ఇప్పుడు అక్కడి నుంచి ఏమని అడుగుతున్నారు తెలుసా? రమ్ము అని చెబుతున్నారు ప్రియమైన వాళ్ళ. నిశ్చయముగా ఇక్కడ మిగిలిపోయిన మనం కొద్దిమందిని చెప్పగలం ఈరోజు. నిశ్చయంగా చెప్పాలండి, ప్రభువా నువ్వు త్వరగా రా. అక్కడేం ఆలస్యం చేయమంటావు బ్రదర్, ఇక్కడ తొందరగా రమ్మంటావు, రెండింటిని కలుస్తలేవు కదా అని మీకు అనిపిస్తుండొచ్చు. రెండు కలిసాయండి, మనమే కలవలేదు రెండింటికి. రెండు సరైనవే. ఈ రెండింటి మధ్య ఏమంటారు డిఫెక్ట్ ఉంది మనమేనండి. అవి రెండు పర్ఫెక్ట్గానే ఉన్నాయి. లోపం ఎవరిలో ఉంది? మీలో, నాలో. ఏంటి ఆ లోపము? చూడండి, ఇప్పుడు పేతురు గారు అంటున్న మాటలే చూడగలం. ఆ లోపం మీరు చూడగలిగితే సరి చేసుకున్న బద్దులం ప్రియమైన వాళ్ళ. నిశ్చయముగా మనల్ని మనం సరి చేసుకున్న బద్దులం అంతే. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము
11 నుంచి చూడండి జాగ్రత్తగా. ఆయన వస్తే ఏం జరుగుతుంది అంటే ఒక లిస్ట్ చెప్పాడు అక్కడ. ఓకే, పోతుంది మొత్తం, అవకాశమే లేకుండా నాశనం అనుకుందాం. అక్కడ రాయబడింది, అది పరిశుద్ధాత్మ దేవుడు అదే సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అయితే 11లో ఏమంటున్నాడు చూడండి ఇప్పుడు జాగ్రత్తగా. 11 నుంచి ఏమంటున్నాడంటే, అవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములో రౌలుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, సేమ్ వర్డ్ కింద త్వరపెట్టుచు, ఏమంట, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఏం జరుగుతుంది? మనం పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఇక్కడ ఉంటే ఏం జరుగుతుంది? బాగా వినండి. వినువాడు రమ్ము అని చెప్పుచున్నట్టు ప్రియమైన వాళ్ళారా. నేను కూడా ఏమనుకున్నానంటే, వినువాడు రమ్ము అని చెప్పాలి అనగానే వెంటనే ఎవ్రీడే ప్రేయర్లో మరణాత అని చెప్తే సరిపోతుంది అనుకున్నాను. ఒకప్పుడు అలవాట్లేకపోయినా ఫోర్స్ఫుల్గా అలవాటు చేసుకున్నాను నా ప్రేయర్ని. మరణాత అన్న పదాన్ని కూడా అలవాటు చేసుకున్నాను, పలుకుతున్నాను. మీతో అన్నాను కదా, మనం ముందు ఒకటి అనుకుంటామండి, ప్రభుత్వం నడిచిన తర్వాత, వెలుగు దొరికిన తర్వాత, కొంచెం దేవుడు మనతో చూపించిన తర్వాత మార్చుకుంటాం. మార్చినప్పుడు నాకు ఏమర్థమైందంటే, నేను నా ప్రభువు రమ్ము అని చెప్పడంలో అర్థం ఏమిటంటే, నన్ను ఈ మాటల్లో కట్టుకోవడం. నేను కేవలం ఇక్కడ నిలబడి ప్రభా వచ్చే అనగానే వచ్చేవాడు కాదు ఆయన. నేను పిలుస్తున్న నా పిలుపులో నిజాయితీ, నాణ్యత ఆయన కనపడాలి కదా. నా యథార్థత కూడా ప్రభు కనపడాలి కదా. ఊరికి ఒక ప్రార్థన అలవాటు చేసుకున్నాను. ఉదాహరణ చెప్తాను. మనం చాలాసార్లు అడుగు ఉండొచ్చాను దేవుని హెల్ప్ మీ అని కదా. న్యూమరస్ టైమ్స్ మన లైఫ్లో. మీరు చెప్పండి, కురుసు అయింది అనుకుంటున్నారా అని చెయ్యి సహాయం చేయకూడనట్లు? నిశ్చయంగా కాలేదు ప్రియమైన వాళ్ళ. కానీ సహాయం పొందుకున్నవి బేర్లీ అండి, కొన్ని మన జీవితంలో. ఎందుకలా? ప్రభు నీ వైపు నా వైపు చూస్తున్నాడు. మీరు అడిగే ప్రార్థనలో మన అవసరం చూస్తున్నాడు, లేకపోతే మన నిస్సహాయత చూస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మనం ఏంటో మన ప్రేయర్లో కనబడుతుంది ప్రియమైన, వీఆర్ జెన్యూనా ఫేక్ అని. మనం యథార్థంగా ఉన్నామా మోసంతో ఉన్నామనేది దేవుడు చూడగలడండి. నిజము. అందుకని సహాయం చేయటం లేదండి. అలానే అడగకుండా దూరం పోవడానికి చెప్తుంది. యథార్థత ఉందామండి దేవుని దగ్గర. ఇక్కడ అదే అంటున్నాడు ఆయన. ఆ దినము సమీపిస్తున్నప్పుడు అవన్నీ లయమైపోతాయి కనుక మీరు ఆ దినపు రాకడం త్వరపెట్టచ్చు. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండండి. ఈ పదం అండి ఈ వీక్ మెడిటేషన్లో నన్ను ఎక్కడ కనెక్ట్ చేసింది అంటే, ఒక రిఫరెన్స్ దగ్గర తీసుకెళ్తాను ప్రియమైన వాళ్ళ. నాకు అప్పుడు అర్థమైందండి ఇదా కొంచెం ఈ ఫ్రేజ్ యొక్క మీనింగ్. మేబీ ముందే చెప్తున్నాను, కంప్లీట్గా అగ్రి చేయమని మిమ్మల్ని ఫోర్స్ చేయను, బట్ మీకు కనెక్ట్ అయితే మాత్రం మీ మనసు కొంచెం వెలుగుతుందండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలోకి రండి ప్లీజ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, దాని దగ్గరికి వెళ్ళడానికి ఒకసారి మళ్ళీ పేతురు చదివిపోదాం. పేతురు చదువుదాం మళ్ళీ ఒకసారి. పేతురులో ఉన్న చదువుతున్నాను, మీ హృదయంలో ఉండడానికి ఆ మాట. మళ్ళీ పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11 మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశంలో రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను. ఒక రెస్పాన్సిబిలిటీ మన ముందు పెడుతున్నాడు. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ మీరు కనిపెట్టుకొని ఉండండి. ఇది మనసులో పెట్టుకుని ఇప్పుడు ఫిలిప్పీలకు వెళ్ళి ఒక మాట చదవాలనుకుంటున్నాను. ప్లీజ్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. నాకు మాత్రం చాలా ఆనందం కలిగిందండి ఆ రెండింటిని కలిపినప్పుడు. మేబీ మీకు అది ఆ ఫ్లేవర్ మీ మనసుకు టచ్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేను చాలా ఆనందపడ్డాను ప్రియమైన వాళ్ళ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20 చూడండి జాగ్రత్తగా. 20, మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడి నుండి మనము మన రక్షకుడైన మన ప్రభు చదువుతున్నాను. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెట్టుచున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఎక్కడి నుండి? బాగా వినండి. మన పౌరస్థితిలో నుండి కనిపెట్టుకోవాలి ప్రియమైన వాళ్ళారా. మీకు అర్థం కావాలన్నమాట ప్లీజ్. నేనేమనుకున్నానంటే, ఇది నాకు కూడా అర్థం కాలేదని, ఈవెన్ మన చర్చ్లో చాలా ఓల్డ్ సర్మన్స్లో దీన్ని మెన్షన్ చేసినప్పుడు కూడా నాకు కూడా బ్లాంక్ ఉండే. అగ్రి. అప్పటి నుంచి ఇప్పటి వరకు లాంగింగ్ ఉండేనండి. వెతుకులాట ఏమిటంటే అసలు ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి నేను. ఇక్కడ ఉన్న మాట ఏంటో తెలుసా అండి, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడి నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని కొరకు మనం కనిపెట్టుచున్నామంటే, నేనేమో ఇక్కడ ఉన్నాను, కానీ ఎదురు చూడమనేది ఈ రాయబడిన విధానం ఎక్కడుంది? ఇంకెక్కడో ఉన్నాం, అక్కడ నుండి ఎదురు చూడాలన్నట్టుగా ఉందండి. మ్యాచ్ అవుతుందా? లేదు ప్రియమైన. మనము ఫిజికల్ బీయింగ్ ఇక్కడ ఉండిపోయాం, కనిపెట్టుకోవడం ఇంకొక దగ్గర నుంచి. కానీ ప్రభు అంటున్న మాట ఏంటో తెలుసా? పైన ఉన్న దాంతో కలుపుకుంటే, మీ పౌరస్థితిలో నుండి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండండి. ఏంటి మన పౌరస్థితి? పరలోకమందు ఉన్నది అనేది బాగుందండి, వండర్ఫుల్ ప్లేస్ తెలిసింది,
కానీ ఏంటి అసలు పౌరస్థితి అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. పౌరస్థితి ఎక్కడుందో తెలిసిందండి. అసలు ఏంటి మన పౌరస్థితి? ఎందుకంటే ఆ పౌరస్థితిలో నుండి ఇప్పుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు అనుకుని కొరకు కనిపెట్టుకోండి. మీనింగ్ అదే వస్తుందండి. అందుకని మిమ్మల్ని బలవంతం చేయను నాతో అగ్రీ చేయమని. బట్ మీరు మెడిటేట్ చేసి చూడండి, ఆ రెఫరెన్స్ మైండ్ తీసుకుని అసలు ఏంటి నా పౌరస్థితిలో నుండి నేను కనిపెట్టుకున్నాను అంటే, సరే నువ్వు కలిపిన మీనింగ్ కాదు, అసలు ముందు దాన్ని చూద్దాం. ఏంటి మన పౌరస్థితి? బాగా వినండి ప్రియమైన వాళ్ళారా. అంటే మనం భౌతికమైన దాంతో కొన్నిసార్లు ఆత్మీయ సంబంధమైన విషయాలను కలిపినా కూడా కొన్నిసార్లు రాంగ్ అండర్స్టాండింగ్ పోతుంది. ఇవి భారతీయ పౌరస్థితి అంటే ఏంటి, భారతదేశంలో ఉండడం అని సింపుల్గా అనకండి, అంత సింపుల్గా ఏమనకండి. ఎందుకంటే ఈ పౌరస్థితి కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుసా. ఇక్కడ నైజీరియన్స్ ఉన్నారు, ఇంకో XYZ. ఎందుకంటే భారతదేశంలో అన్ని దేశాల వరకు చాలా వరకు ఉన్నారండి. ఇప్పుడు చెప్పండి, ఉన్నంత మాత్రాన వారు భారతీయ పౌరస్థితులు అయినట్ట? నెవర్ అండి. అంతే కదా, సింపుల్ లాజిక్గా చెప్తే. వాళ్ళు కారు, వారు ఇతరులు, పరాయోళ్ళు అంతే. కానీ దేవుడు నిశ్చయంగా ఒక మాట చెప్తున్నానండి, మన పౌరస్థితి పరలోకమందు ఉందనగానే రేపు ఆ ప్లేస్లో ఉండగానే మన పౌరస్థితి మనకు వచ్చిందని మీరు అసలు అనుకోవద్దు. మళ్ళీ అర్థం చేసుకున్నట్టే, ఇక్కడ మనం భౌతికమైన దాంతో లింక్ పెట్టినట్టే. కానీ మీరు జాగ్రత్తగా వినగలిగితే, అగ్రి చేయమని బలవంతం చేయటంలో ముందే చెప్పాను, ఒక పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ బ్రతుకుతున్న జీవితంలో ఏమున్నది అని అంటే పరలోకపు పౌరస్థితి ఉన్నది ప్రియమైన వాళ్ళరా. మళ్ళీ జాగ్రత్తగా నోట్ చేసుకునే మాటల్ని. ఒక పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ బ్రతుకుతున్న జీవితంలో ఏమున్నది అని అంటే పరలోకపు పౌరస్థితి ఉన్నది. ఆ పౌరస్థితి కలిగి బతుకుతున్నామనంటే అర్థం ఏంటంటే వినువాడు కూడా రమ్మని పిలుస్తున్నట్టు. ఎలా చెప్పాలండి నాకు తెలియటం లేదు, కొంచెం నా మైండ్లో కూడా ఇంకా చాలా రన్ అవుతుంది ప్రియమైన వాళ్ళారా. మీకు కూడా వెంటనే రీచ్ అయ్యే విషయంలో కొంచెం ఇది ఇబ్బందిగా ఉండుండొచ్చు. కానీ మీరు ఆలోచించండి, ఈ ప్రభువుని అంగీకరించిన దగ్గర నుంచి ఎలా నడుచుకుంటున్నామండి మనం. అందుకోసం మనం అని కలపడుగుతున్నాను, ఎలా నడుచుకుంటున్నాం? పరలోకపు పౌరస్థితితో నడుచుకోనకుండా ప్రియమైన వాళ్ళరా ఎలా వ్యర్థమైపోవాలని ఇంత ప్రయాసం అంతా. రెండో మాట చెప్పున, ఎందుకు రావాలండి ఆయన? ఎందుకు రావాలి? మనం ఒక పరలోకపు పౌరస్థితితో ఇక్కడ బతకకుండా ఎందుకు రావాలి? ఎలా చెప్పాలండి? మేబీ ఒక 5 నిమిషాలు తీసుకుని క్లోజ్ చేస్తానండి. సారీ, ఎలా చెప్పాలి మీతో? కొంచెం వారు అంటే యుద్ధాలకు సంబంధించిన పరిభాషలో చెప్పాలా. మనం ఒక వేరే రాజ్యానికి చెందిన వాళ్ళం, మనల్ని ఎవరో చెరలోనికి తీసుకెళ్ళిపోయారు. ఒక రాజు వచ్చి విడిపించుకొని వెళ్ళిపోతున్నాడు ఆయన ప్రజల్ని. ఎందుకంటే నా ప్రజలు నా రాజ్యానికి అనుగుణంగా బతికినవారు ఇంకొక రాజ్యంలో బతకడానికి ప్రయాసపడుతున్నారు. నేను బలవంతుణ్ణి, శక్తి కూడా తీసుకున్నాను కదా, వెళ్ళి ఆ రాజ్యమును జయించి నా జనులు నేను తెచ్చుకుంటాను. ఎందుకు తెచ్చుకుంటానంటే వారికి అనుకూలమైనటువంటి పరిపాలన, వారికి అనుకూలమైనటువంటి జీవన విధానం నా రాజ్యంలోనే ఉంది, తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. ఎగ్జాక్ట్లీ అదే జరుగుతుందండి స్పిరిచువల్గా. బాగా వినండి. ఇప్పుడు ఎందుకు రావాలి ప్రభు? ఎందుకు మనల్ని తీసుకొని వెళ్ళాలి? ఈ లోక సంబంధంగా ఈ లోకపు పౌరులుగానే బతికితేనండి ఇంకొక ప్లేస్ ఎందుకు మనకి? ఆయన ఎందుకు రావాలనుకుంటున్నాడు తెలుసా? నా పౌరులు, నా పౌరస్థితితో బతుకుతున్న నా జనులు అక్కడ ఇబ్బంది పడుతున్నారు కనుక జయించి ఆ జనులను తెచ్చుకొని నా రాజ్యంలో పెట్టుకుంటాను. ఎందుకంటే ఇది వీరికి అనువైన చోటు, ఇది వీరి అనువైన విధానము, ఇది వీరి అనువైన జీవన శైలి, తెచ్చుకుంటాను. నిజం చెప్పండి, వినువానుగా ఉన్న మనము నిజంగానే అది కనపరుస్తున్నాం ఆ ప్రభువుకి. కొంచెం కష్టం లేదు ప్రియమైన వాళ్ళారా. రిమెంబర్ దిస్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ దినము సమీపించుచున్న కొలది ప్రియమైన వాళ్ళారా ఒక పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో ఎంతో జాగ్రత్తగా ఉండటంలో మన పౌరస్థితి కనపడుతుంది. ఇంకా నిజం చెప్పనండి, ఆ పౌరస్థితితో ఉన్నవాడు ఆ దినములను త్వరపెడుతుంటాడు ప్రియమైన వాళ్ళారా. నిజంగా త్వరపెడుతుంటాడండి. చెరబోయి చూడండి, ఏదైనా దేశానికి తీసుకెళ్ళి మనం ఖైదీ చేసి లోపల పడేశారనుకోండి, అప్పుడు కనపడుతుందండి. త్వరపెడుతుంటాడు, వచ్చి నన్ను విడిపించాలి. ఎందుకంటే వేరే ఇంకొక లైఫ్ నాకు తెలుసు, ఆ లైఫ్ నేను బతికేవని అనుకోని పరిస్థితుల మధ్య వచ్చి ఇక్కడ పడ్డాను. ఇప్పుడు నాకేం కావాలంటే నాకు విడుదల కావాలి. ఈ విడుదల నాకేమిస్తుందంటే నాకు అనుకూలమైన, లేకపోతే నా ఎందున్నటువంటి జీవితము నాకు అనుకూలమైన చోటుకు నన్ను తీసుకెళ్ళి పెడుతుంది. నేను హ్యాపీగా ఉంటాను. అంటే నేను ప్రభువు దూరంగా ఏం మాట్లాడటం లేదు, కానీ మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా. నిజంగా నీ ప్రభుతో సాగుతున్నప్పుడు ఇది మనం అలవర్చుకుంటున్నామా లేదా అనేది పెద్ద ప్రశ్న మన ముందు ఉన్నది. నిజం అండి.
హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా ఆ రిఫరెన్స్ మనకు కనపడుతుంది ప్రియమైన వాళ్ళారు. మీరు చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము కన్క్లూజన్లో మనం చూడగలిగితే 28వ వాక్యం నుంచి చదువుతున్నాను. గతంలో మనం గుర్తు చేసుకున్నాం, అన్ని కొత్త ఏం కావాలి, అన్నీ మనకు తెలిసిన వాక్యాలే. మెడిటేషన్లో మాత్రం కొత్త లోతుగా అనిపించాయి ప్రియమైన వాళ్ళ. మీరు చూడగలిగితే 28, అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. క్లియర్గా మన సిటిజన్షిప్ ఎలాబరేటెడ్ ఎక్స్ప్లెనేషన్ కనబడుతుంది చూడండి అక్కడ. నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము. పరలోకంలో కాదు ప్రియమైన వాళ్ళ, ఇప్పుడు భూమి మీద ఉండగానే. ఆ రిఫరెన్స్లో అదే కనపడుతుందండి. నిజమే, మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని కొరకు కనిపెట్టుచున్నామంటే మళ్ళీ నేను ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫార్మ్ అయ్యి అక్కడ నుంచి వెయిటింగ్లో చూడాలి అన్నట్టుగా ఉంది మీనింగ్. కానీ మెడిటేషన్లో ఎలా ఉంది అంటే ఒక పరిశుద్ధమైన వినయ భయభక్తులతో కూడిన బ్రతుకులో ఏమున్నది అని అంటే పరలోకపు పౌరస్థితిని కలిగి ఉన్న జీవన విధానం ఉన్నది ప్రియమైన వాళ్ళారా. ఆ జీవితంతో బతుకుతున్న వాళ్ళని విడిపించుటకు నిశ్చయంగా వస్తాడండి ఆయన. ఎందుకంటే ఆయన ప్రజలు ఇక్కడ ఇరుక్కుపోయారు, అందుకోసం వస్తున్నాడు ఆయన. ఆ రోజు కూడా జరిగేది అదేనట్టండి. ఫ్యాసినేటింగ్గా ఏం జరుగుతుందంటే తెలుసా, తన సకల దూతలను పంపిస్తాడట. ఎందుకు చెప్పండి, బైబిల్ ఏమనుందో తెలుసా, ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేయుటకు. గ్యాదర్ చేయండి వాళ్ళని గ్యాదర్ చేయండి. అయ్యో ఇలా మెడిటేట్ చేస్తేనే ఇంకొక 1 hour ఎక్స్టెండ్ అవుతుంది. బట్ రిమెంబర్ అండి, ఆ దినము సమీపించుచున్న కొలది ప్రియమైన మనము సమాజముగా కూడుట మరింతగా పెరుగుతూ ఒకరినొకరు మనం పురికొలుపుతూ మన పౌరస్థితి పరలోక సంబంధమైనదిగా ఉందని గుర్తెరిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేసుకుంటూ నిజం ప్రియమైన ఈ లోకంలో మనం సహించువారముగా ఉంటే మనల్ని చూస్తున్న ప్రభు నిశ్చయంగా వచ్చి మనం తీసుకొని వెళ్తాడు. అలానే ఇలా లేకపోతే రాడని మీరు అనుకుంటున్నారా? అట్లేం లేదండి. విడిచిపెట్టబడతాం ప్రియమైన వాళ్ళరా. వస్తాడు, ఆయన వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోతాడండి. ఆయన పోగు చేసుకోవాల్సిన వారిని పోగు చేసుకుంటాడు, కురిపించవలసిన వారి మీద ఉగ్రతం కురిపిస్తాను, నాశనం చేస్తాడు. కానీ మీకు నాకు అవకాశం ఏంటో తెలుసా, ఆయన రాకముందే నశించకుండా రక్షింపబడుటకు దేవుడు మరికొంత అవకాశం ఇస్తున్నాడన్న ఆలోచనతో జాగ్రత్తగా ఉందాం ప్రియమైన వాళ్ళారు. చక్కగా ప్రభుతో సాగుదామండి. అది నా చివరి మాట. బహు చక్కగా యథార్థముగా భక్తితో పరిశుద్ధులుగా ప్రభుతో సాగుదాం ప్రియమైన వాళ్ళ. ఒకరం ప్రార్థన చేసుకుందాం. బలహీనత కలిగినప్పుడు సహాయం కోరుకుందాం. విడవక సాగుదామండి ప్రభుతో.